ఓకే మమ్మ, లాస్ట్ టైం ఏడైతే వదిలేసినాం చూడు, ఆడికెళ్ళే స్టార్ట్ చేద్దాము. ఒక చిన్న విజ్ఞప్తి ఏంది అని అంటే, ఈ పక్కకు కనిపిస్తారు చూడు, గీ పోరోళ్ళని, గీ సూర్యుడిని, వీళ్ళందరినీ ఈ కుక్కతో సహా ప్రతి ఒక్కళ్ళని లైట్ తీసుకోను జరా సార్, ఏం పట్టించుకోకు వాళ్ళని. లాస్ట్ టైం లాగానే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి రీల్స్ దయచేసి పక్కన పడదేంగు, లేకపోతే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ కోర్స్ మీద ఇది చేయడానికి. ఇంకొక విషయం ఏంది తెలుసా, ఈ కోర్స్ ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ చేస్తావు, ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ చేసేస్తావు చూడు, నీకు లెవెల్ 1 ఏదైతే ఉంది చూడు, సర్వీస్ డెస్క్ కానీ ఐటీ హెల్ప్ డెస్క్ కానీ, వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇవ్వడానికి, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా పెట్టాలనుకుంటున్నారు, కోర్స్ నేను మిమ్మల్ని జడ్జ్ చేయట్లేదు, మీకు పెట్టాలి అని అనుకుంటే మీరు పెట్టండి. ఎవ్వన్ డాడీకి వినకండి. ఏదైనా కంపెనీ వాళ్ళకి ఒక 10 రూపాయలు తక్కువ అవుతుంది అని అంటే వెంటనే నేను తీసేస్తారు, కాబట్టి నువ్వు ఫేక్ చేయడంలో అస్సలు తప్పు లేదు. సో నువ్వు చేయాలి అనుకుంటే చేసుకో. నేను నీకు డే టు డే ఐటీ లైఫ్ ఎట్లా ఈ కోర్సులో అది కూడా చూపిస్తాను. సో వాడు ఎప్పుడైతే టిపికల్లీ నీ డే ఎట్లుంటుంది అని అడిగినప్పుడు నీకు ఈజీగా ఆన్సర్ చెప్పడానికి కూడా వస్తుంది. ఆ ఇంటర్వ్యూ పార్ట్స్, రెజ్యూమే, దాని తర్వాత నీకు సర్టిఫికేషన్స్ ఇవన్నీ లాస్ట్లో మాట్లాడుకుందాము. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం ఫస్ట్లో కవర్ చేసేద్దాము. లాస్ట్ వీడియోలో నేను వీలాన్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని అనుకున్నాను. నేను మళ్ళీ ఒకసారి ఆ పార్ట్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసినప్పుడు నాకు అదే అనిపించింది. సో ఈసారి ఇంకొంచెం ఇన్డెప్త్గా వీలాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్స్ నీకు అంత యూస్ఫుల్ కాదు, బట్ ఇంటర్వ్యూలో ఒకటో రెండో క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఎవరైతే CCNA ఆర్ కాంపిటేటివ్ నెట్వర్క్ ప్లస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది మంచి అడిషన్ అన్నమాట. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసామమ్మ, ఒక ఫ్రేమ్కి ఒక ప్యాకెట్కి ఉన్న డిఫరెన్స్. లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా నీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేసినామమ్మ, స్విచ్ అంటే నీకు ఫస్ట్ నెత్తిలోకి రావాల్సింది లేయర్ 2, రౌటర్ అనగానే లేయర్ 3, అట్లనే స్విచ్ లేయర్ 2 కాబట్టి స్విచ్ ఏం వాడుతుంది, ఫ్రేమ్ అనేది వాడుతుంది. లేయర్ 3 రౌటర్ ప్యాకెట్ అనేది వాడుతుంది మమ్మ. ఓకే, ఇదొకటి మేజర్గా గుర్తుపెట్టుకో. స్విచ్ వేరే డివైజెస్తోని మాట్లాడడం కోసం యూజ్ చేసేది ఫ్రేమ్. ఇందులో కూడా రకాలు ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌటర్ యూజ్ చేసేది ప్యాకెట్ మమ్మ. ఈ విషయం నీకు ఇంకా బ్రెయిన్లో ఇట్లా ఫిక్స్ అయిపోవాలి. ఎవడనే వచ్చి స్విచ్ అనగానే ఓ లేయర్ 2 ఫ్రేమ్ అని చెప్పేసేయాలి. అంత 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 క్రేజీగా గుర్తుపెట్టుకో, సరేనా. ఫ్రేమ్లో కూడా మమ్మ 3 రకాలు ఉంటాయి మమ్మ, యూనికాస్ట్, మల్టీకాస్ట్, బ్రాడ్కాస్ట్. కుషాల్ నువ్వు ఏంది ఇంగ్లీష్ పదాలు వాడుతూ అంత లేదు, అంత ఆవేశపడకు. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నా చూడు. ఈ 2 పిచ్చర్ లైట్ మమ్మ, నేను దీని గురించి పెద్ద పట్టించుకోను. కానీ ఈ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉంది చూడు, ఈ బొంగులో మౌస్ చక్కగా పనిచేస్తలేదు. ఈ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉంది చూడు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మమ్మ. దీనివల్లనే మనకి ల్యాన్ అంటే ఏంది, కోర్స్ లాస్ట్ వీడియోలో ఇది ఆల్రెడీ కవర్ చేసేసిన, కానీ ల్యాన్ అంటే ఏంది ఇన్డెప్త్గా చెప్తా. ఫస్ట్ యూనికాస్ట్ ఫ్రేమ్ అంటే ఏందో చెప్తా విను. నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, లేకపోతే నువ్వు ఫోన్ ఎత్తి అరే చింటూ కాయరే భయ్ ఇద్దరు చుట్టా మారనే కే లియే మేరే పాస్ పైసే ఖతం హో గए జల్దీ ఆ రే భయ్ అని అన్నావు. సో నీకు చింటూకి 1-on-1 కాన్వర్సేషన్ జరుగుతుంది కదా, హస్బెండ్ వైఫ్ కూడా అనుకో, 1-on-1 కాన్వర్సేషన్ జరుగుతుంది కదా, దానిని యూనికాస్ట్ ఫ్రేమ్ అంటారు మామ. ఓకే, అది గుర్తుపెట్టుకో. మల్టీకాస్ట్ ఫ్రేమ్ అంటే ఏంది అని అంటే, ఇప్పుడు నీ కాన్ఫరెన్స్ కాల్లో చింటూతో పాటు వేరే సృజనానో ఘనీబాయో ఎవరో ఉన్నారు, భాయ్ అని ఎవరో ఒకరు ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళ ముగ్గురికి ఒకటేసారి వినిపిస్తుంది. మల్టీకాస్ట్ ఫ్రేమ్. 1 to many ఆర్ 1 to a group. బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ అంటే ఏంది అని అంటే, నువ్వు ఒక SBI గ్రౌండ్కి పోయినావు, సుట్టా అవ్వడానికి పోయినావు, మాకే అరే చింటూ కాయరే పోయి మేరే పాస్ పైసా ఖతం హో గए జల్దీ సుట్టా అవునా అని గట్టిగా అరిచినావు, చింటూ అని అరిచినావు. అందరికి వినిపించింది అది. అందరికి వినిపిస్తే 1 to all, ఉన్నోళ్ళు అందరికీ వినిపించడము, ఇక్కడ ఉన్నోళ్ళలో కొంతమందికి మాత్రమే వినిపించవు, అంతే డిఫరెన్స్. ఈ రెండింటి గురించి పిక్చర్ లైట్ తీసుకో. ఓన్లీ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఇంపార్టెంట్, నీకు అవసరం లేదు. బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ మాత్రం అందరికి ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడు, ఇది మ్యాక్ అడ్రస్ అంటే FFF ఆల్ ఎఫ్స్ ఉన్నది బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ అమ్మ. ఇదేంది కాలర్ నాకు అర్థం కావట్లేదు కుషాల్ అని అంటే, నువ్వు ఎప్పుడైతే లెట్సే నేను ఇగో మ్యాక్ అడ్రస్ ఏదైతే ఇక్కడ ఫిజికల్ అడ్రస్ ఏదైతే ఉంది చూడు మామ, ఎప్పుడైనా హెక్సాడెసిమల్స్లో రిప్రజెంట్ అవుతుంది. ఇది నీకు మ్యాక్ అడ్రస్లో కూడా చెప్పిన, నువ్వు లాస్ట్ వీడియోలో ఒకసారి చూడు. మ్యాక్ అడ్రస్ది హెక్సాడెసిమల్స్లో రిప్రజెంట్ అవుతుంది కదా, ఏదైతే ఎఫ్తోనే రిప్రజెంట్ అయ్యింది చూడు, అది నీ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్. IP అడ్రస్లో చేయాలి అని అంటే 255.255.255.255 ఆర్ దిస్ ఈస్ ద నెట్వర్క్ మాస్ నెట్వర్క్ మాస్క్ అనమాట. ఇందులో అన్ని 255 ఉంటే అవి బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్. నీకు ఇదొకటే కాదు, నెట్వర్కింగ్ చేసే వాళ్ళకి
3.255 ఇట్లా బ్రాడ్కాస్ట్ అడ్రస్లు సపరేట్గా ఉంటాయి అన్నమాట. సబ్నెట్ మాస్క్ మీద డిపెండ్ అవుతుంది. ఆ టాపిక్లోకి మనకొద్దు. ఇక్కడ మనకు మ్యాక్ అడ్రస్ ఏదైతే చూస్తున్నాం చూడు, దీనిని బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ అని అంటారు మామ. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకో చాలు. నెక్స్ట్ నువ్వు ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను ఒక పీసీని అని అనుకో, నేను నా నెట్వర్క్లో అందరూ ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకోవాలి అని అంటే నేనేం చేస్తా, మొత్తం అరుస్తా, గట్టిగా అరుస్తా, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. అట్లా అరవడమే స్విచ్ దగ్గర స్విచ్ ఒకవేళ చేస్తే దానిని ఫ్లడ్డింగ్ అంటారు మామ. అంటే నా దగ్గర ఒక పీసీ దగ్గర నుంచి ఒక కనెక్షన్ రిక్వెస్ట్ వచ్చింది. ఏమని వచ్చింది, ఎవరెవరు ఉన్నారు నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటే, ఇప్పుడు స్విచ్ ఏం చేస్తుంది, దానికి కనెక్షన్స్లో ఉన్న ప్రతి ఒక్క దానికి మొత్తం ఫ్లడ్ చేసేస్తుంది అనమాట. అట్లా ఫ్లడ్ చేసేసినప్పుడు నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు లెట్సే నేను ఒక స్విచ్ అనేది తీసుకున్నాను మామ, అట్లనే పీసీలు కూడా తీసుకుంటాను చూడు. ఇన్ని పీసీలు తీసుకున్నా కదా, ఎప్పుడైతే దీనికి కనెక్షన్స్ ఇస్తా కదా, ఇట్లా కనెక్షన్ ఇవ్వంగానే ఫస్ట్ ఏం చేస్తుంది స్విచ్, మొత్తం నెట్వర్క్లో ఫ్లడ్ చేసేస్తుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. ఇది కూడా నేను నీకు స్విచ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన, ఎట్లా కనుక్కుంటుంది ఏ రూట్లో ఎక్కడున్నారు అని. దానినే ఫ్లడ్డింగ్ అని అంటారు మామ. ఇట్లా ఏదైతే ఇది ఒక్కొక్క దానికి మొత్తం అన్నిటికీ పంపించేస్తుంది చూడు, దానిని ఫ్లడ్డింగ్ అని అంటారు మామ. ఫ్లడ్డింగ్ ఎప్పుడు అవుతుంది అని అంటే, ఒక మ్యాక్ అడ్రస్ తెలియనప్పుడు, లేకపోతే ఫస్ట్ టైం ఏఆర్పి ప్యాకెట్ ఒక పీసీ సెండ్ చేసినప్పుడు, అరే నా చుట్టూలో ఎవరు ఉన్నారు రాబాయ్ అని కనుక్కోవడానికి ఈ మ్యాక్ అడ్రస్కి ఫ్రేమ్ పంపిస్తుంది. సింపుల్ థింగ్, నీకు విజువలైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు అని అంటే, ఒక ఎన్వలప్ ఒక చిట్టి రాసినావు మీ డాడీకో లేకపోతే చింటూకేమో చిట్టి రాసినావు, అది చింటూకి అడ్రస్ చెయ్యకుండా ఎవ్రీవన్ అని ఇచ్చినావు అనుకో, నీ గల్లీలో ఉన్న అందరికి వెళ్ళిపోయింది అనుకో, అందరు రిప్లైలు పంపిస్తారు కదా, అట్లా ఎఫ్ఎఫ్ఎఫ్ ఈ అడ్రస్ అది అనుకో మామ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ అర్థం కాకపోతే కోర్స్ నేను నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వు, నేను నీకు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏఆర్పి ఫ్లడ్డింగ్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఈ పీసీ నుంచి ఇక్కడ నుంచి PC0 నుంచి PC1 మాట్లాడుకోవడానికి ఒక ప్యాకెట్ పంపించింది అని అనుకో యూనికాస్ట్. ఈ PC5 నుంచి ఈ గ్రూప్లో PC6, PC7, PC8 ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసేయి. ఈ గ్రూప్తో మాట్లాడడానికి PC5 ట్రై చేసింది అని అనుకో, దట్ ఈస్ మల్టీకాస్ట్. బ్రాడ్కాస్ట్ ఏంటి అని అంటే PC1 నుంచి అన్నిటికీ వెళ్ళిపోవడం. ఓకే, దాన్ని నేను క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ప్రోగ్రామింగ్ కాదు, డెస్క్టాప్ కమాండ్ ప్రాంప్ట్ ARPD క్లియర్ చేసేసిన తర్వాత, నేను ఎప్పుడైతే సిమ్యులేషన్ ఓపెన్ చేసి ప్లే కొడితే అన్నిటి దగ్గరికి వెళ్ళిపోతుంది చూడు. ఇప్పుడు ఈ ఎన్వెలపే ఉందనుకో, ఈ ఎన్వెలప్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది చూడు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎప్పుడైతే అన్నోన్ మ్యాక్ అడ్రస్తోనే ఒక ఎన్వెలప్, ఒక ఏఆర్పి ప్యాకెట్ ఆర్ ఏఆర్పి ఫ్రేమ్ ఏదో ఒకటి వచ్చినప్పుడు స్విచ్ ఏం చేస్తుంది, అన్నిటికీ పంపించేస్తుంది. దానినే ఫ్లడ్డింగ్ అంటారు, దానినే బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ అని కూడా అంటారు మామ. ఓకేనా, ఒక్క నిమిషం నేను చూడ్డానికి వస్తుందేమో చూస్తాను. PC4 నుంచి వచ్చింది కాబట్టి ఇది కాదు. రీసెట్ సిమ్యులేషన్ చేసి దీంట్లోపలికి పోయి కమాండ్ ప్రాంప్ట్ ARPD కొడదాము. ఓకేనా, దీంట్లోనూ కూడా డెస్క్టాప్ కమాండ్ ప్రాంప్ట్ ARPD అనేది కొట్టేద్దాము. దాని తర్వాత ఇప్పుడు ప్లే చేద్దాం మామ. PC4 నుంచి వచ్చింది కదా, ఇగో ఇక్కడ క్లియర్గా నువ్వు కనుక చూస్తే, ఐ హోప్ యు ఆర్ ట్రైంగ్ టు ఫాలో నేను ఏదైతే చేస్తున్నానో. FFF అన్ని Fలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈ PC4 ఏం చేస్తుంది మామ, నా చుట్టుపక్కల ఎవరున్నారు తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎట్లా తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది, FFF అనే ARP దీనికి పంపిస్తుంది, ఒక ఫ్రేమ్ అనేది దీనికి పంపిస్తుంది అనమాట, ఒక ప్యాకెట్ లాగా పంపిస్తుంది. ఈ స్విచ్ అన్నిటికీ పంపిస్తుంది, ఫ్లడ్ చేసేస్తుంది. అట్లా తెలుసుకుంటుంది మామ PC4. ఓకే రైట్,
ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినా, ఇదంతా బేకార్ పంచాయతీ రాబాయ్ నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని అంటే, ఈ ఏఆర్పి ప్యాక్, ఈ ఫ్లడ్డింగ్ ఏదైతే జరుగుతుంది చూడు, అది ఓన్లీ ఈ ఒక్క దాంట్లో జరిగింది అని అనుకో, ఓన్లీ ఈ 3 కనెక్షన్స్లో జరిగింది అనుకో, ఇదొక ల్యాన్. ఓకే, ఈ రెండిట్లో మాత్రమే జరిగింది అనుకో ఒక ల్యాన్, ఈ ఒక్క దాంట్లోనే జరిగితే ఇదొక సపరేట్ ల్యాన్. కానీ ఈ అన్నిట్లో జరుగుతుంది కాబట్టి, ఈ స్విచ్ అన్నిటికీ పంపిస్తుంది కాబట్టి దీనిని ఒక్క ల్యాన్ అంటారు. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఇది మొత్తం ఒక ల్యాన్. ఎందుకు? స్విచ్ ఒకవేళ ఇది ఒక బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ అనేది పంపించింది, ఒక్క పీసీ ఒక బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ పంపిస్తే అన్ని పీసీస్కి పోతుంది, రైట్? ఒకవేళ ఇది ఒక్కటి సపరేట్ అయిపోయింది అని అనుకో, ఇది మొత్తం ఒక ల్యాన్, ఇది ఒక సపరేట్ ల్యాన్. ల్యాన్ డిఫరెన్స్ ఎట్లా, అది నేను నీకు నేర్పిస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లడ్డింగ్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ చెప్తాను విను. సింపుల్ మామ, నువ్వు ఎప్పుడైతే గ్రౌండ్లో అరిచినావో అందరి దగ్గరికి పోయింది నీ వాయిస్, కానీ కొందరి దగ్గర తక్కువ పోయింది, కొందరి దగ్గర ఎక్కువ పోయింది. అట్లనే ఇంటర్నెట్లో కూడా ఎప్పుడైతే ఈ ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది చూడు మామ, అప్పుడు ఓవరాల్గా అందరి దగ్గర నెట్వర్క్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే స్విచ్ ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా, అన్నిటికీ పంపాల్సి వస్తుంది. నేను నీతో మాట్లాడడం కాకుండా నేను 15-20 మంది నాకు తెలిసిన వాళ్ళందరితోని మాట్లాడడం, విచ్ ఈస్ ఎగ్జాస్టింగ్. కాబట్టి అది ఫస్ట్, నెట్వర్క్ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుందిరా భాళకం అని చెప్పడం. సెకండ్ది ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ తీసుకునే వాళ్ళకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇందులోపల ఏఆర్పి స్పూఫింగ్ అనేది ఒకటి వస్తుంది, ఫ్లడ్డింగ్ అని ఇంకో అటాక్ వస్తాయి. ఇట్లాంటి అటాక్స్ అనేవి వస్తాయి. హ్యాకర్ ఏం చేస్తాడు, అరే నేను ఒక ప్యాకెట్ని, అంటే ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్యాకెట్ అనుకో, క్రిప్టో కరెన్సీ ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక ప్యాకెట్ అనుకో, ప్యాకెట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంతే. ఓకే, దానిని ఎక్కడో లోపల దాచేయాలి అని అనుకుంటున్నా, నెట్వర్క్ లోపల దాచేయాలి అని అనుకుంటున్నా. ఫస్ట్ మధ్యలోనే ఎప్పుడో అదొకటి పంపించేసి దాని ముందు దాని తర్వాత ఏఆర్పి ఫ్లడ్ అనేది చేసేస్తా. అప్పుడు ఒక 190 ఫ్రేమ్స్ ఉంటాయి మ్యాక్ దగ్గర, నువ్వు ఒకటి ఎత్తుకాల్సి వస్తుంది. అట్లా ఏఆర్పి స్పూఫింగో ఏదో ఒకటి జరుగుతుంది, ఫ్లడ్డింగ్ లాంటివి జరుగుతాయి మామ. సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ద థింగ్స్, ఎప్పుడైతే ఈ స్విచ్ నుంచి ఫ్లడ్డింగ్ జరిగిందో నీకు చాలా అంటే చాలా, ఇగో నేను ఇప్పుడు ప్లే బటన్ కొట్టంగానే ఎన్ని గణం ప్యాకెట్లు వస్తాయి చూడు ఇక్కడ, జస్ట్ ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండు, చాలా ప్యాకెట్స్ అనేవి వస్తాయి. ఇట్లా నీ నెట్వర్క్లో ఇగో సడన్గా ఎంతగానో పెరిగింది చూడు, ఇక్కడ ఎప్పుడైతే నీకు ఫ్లడ్ అయ్యిందో, ఫ్లడ్ అవ్వగానే చాలా ఒకటేసారి వస్తున్నాయి చూడు, ఇగో ఫ్లడ్ అవ్వగానే స్విచ్ 2 నుంచి ఇన్ని ఒకటేసారి వచ్చేసినాయి. సో ఇట్లనే హ్యాకర్ అడ్వాంటేజ్ అనేది తీసుకుంటాడు. లేకపోతే ఎప్పుడైతే హ్యాకర్ అన్నది కానీ ఎప్పుడైతే నేను అటాక్ చేయాలి, సైబర్ అటాక్ చేయాలి అని అనుకుంటున్నాడో వాడు దానిని సీరియస్గా తీసుకొని ఇట్లా ఒక లక్షల్లో పంపిస్తాడు. అప్పుడు నీకు ఏం చేయాలో అర్థం కాదు, నీ పర్ఫార్మెన్స్ పడిపోతుంది అనమాట. ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయాలి అనడానికోసం, మన నెట్వర్క్ని మనం కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తాము, వీలాన్ అనేది యూజ్ చేస్తాం మామ. వీలాన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ల్యాన్స్ని స్విచ్ దగ్గరే సపరేట్ చేసేస్తుంది అనమాట. నీకు కనెక్షన్ ఇప్పుడు లెట్సే ఇదే ఎగ్జాంపుల్గా తీసుకో, స్విచ్కి మనం దీనిని కొంచెం సైడ్కి చేసుకుందాం. ఓకే, ఈ సేమ్ నెట్వర్క్ టోపాలజీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అన్ని పీసీస్ ఒకటే స్విచ్కి కనెక్ట్ అయి ఉన్నాయి, కరెక్టా? కానీ ఎట్ ద స్విచ్ లెవెల్, ఈ స్విచ్ లెవెల్లోనే మనము ఈ 2 పీసీస్ వేరే ల్యాన్, ఈ 2 పీసీస్ వేరే ల్యాన్, ఈ 3 పీసీస్ వేరే ల్యాన్, ఈ ఒక్క పీసీ వేరే ల్యాన్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది, 1 2 3 ఈ కనెక్షన్ ఏదైతే ఉంది చూడు, ఇదొక వర్చువల్ ల్యాన్ కిందకి వెళ్ళిపోతుంది. ఇందులోపల ఎంత ఫ్లడ్డింగ్ జరిగినా అందులోపల నుంచి ఒక్క ప్యాకెట్ కూడా ఈ వీలాన్లోకి రాదు. దానివల్ల ఫ్లడ్డింగ్ ఆగిపోయిందా, ఇక్కడ ఎంతనా ఫ్లడ్డింగ్ అవ్వని, ఇక్కడ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది డ్రాపే కాదు, బికాస్ కమ్యూనికేటే చేయలేరు అనమాట. సెకండ్ది, ఎవరైనా ఏమైనా ప్యాకెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించాలి అని అంటే నువ్వు కంపల్సరీ ఒక రౌటర్ని ఇన్వాల్వ్ చేయాల్సిందే. అప్పుడు చాలా ఈజీగా నీకు తెలుసుకోవచ్చు ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా పంపించారు. దానికి కూడా వేరే సైబర్ అటాక్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ఫైన్. దానికోసం మ్యాక్స్ స్పూఫింగ్ అని అదని ఇదని వేరేవి ఉంటాయి, దాని గురించి నువ్వు తెలుసుకుంటావు అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే స్విచ్ పైననే FA01, 02 ఏవైతే ఇందాక నేను చెప్పాను కదా కనెక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని సపరేట్ చేసేయచ్చు అనమాట.
యూనికాస్ట్, మల్టీకాస్ట్, బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్ వీలాన్లో సపరేట్గా పనిచేస్తాయి అన్నమాట. వీలాన్స్లో పని చేయవు, సపరేట్ వీలాన్స్లో పని చేయవు. ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి వచ్చే యూనికాస్ట్ ఫ్రేమ్ ఇందు లోపలికి వెళ్ళదు, ఇక్కడ నుంచి వచ్చే యూనికాస్ట్ ఫ్రేమ్ ఇందు లోపలికి వెళ్ళదు, ఇక్కడ నుంచి వచ్చే మల్టీకాస్ట్ ఫ్రేమ్ ఇందు లోపలికి వెళ్ళదు, ఇక్కడ నుంచి వచ్చే బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ ఈ అన్నింటిలో ఎందులోనూ వెళ్ళదు. అది నేను చెప్పాలనుకుంటుంది. మేజర్ విషయంలో ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఎవరైతే నెట్వర్కింగ్ చేయాలి అని అనుకుంటున్నారో మీరు సబ్నెట్స్ అనే దాని గురించి త్వరలోనే నేర్చుకోబోతున్నారు మామ. ఓకే, /23, /15, క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, ఇట్లా డిఫరెంట్ సబ్నెట్స్ ఉంటాయి. వాటి గురించి మీరు నేర్చుకోబోతున్నారు ఒకవేళ మీరు ఐటీలోకి జాయిన్ అవ్వాలి సీరియస్ ఉంటే, రైట్. వీలాన్స్ ఎప్పుడు సపరేట్ సబ్నెట్స్లోనే ఉండాలి. ఇది 3.0 సబ్నెట్లో ఉందనుకో, 3.0/23 ఎంతో /25 సబ్నెటో 26 సబ్నెట్లో ఉందనుకో, ఇది 3.64 సబ్నెట్లో ఉండాలి. ఇది 3.128, ఇది 255 3.128, 3.253 ఏదో ఒక సబ్నెట్లో ఉండాలన్నమాట, రైట్. అది కూడా నేను నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, టెన్షన్ పడకు. ఇంకొకటి, వీలాన్ 1002 నుంచి 1005 బై డిఫాల్ట్గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. నేను ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా ఈ స్విచ్ లోపల, ఇప్పుడైతే నేను దీంట్లో ఏమీ కాన్ఫిగర్ చేయలేదు అసలు, నేను ఇంకా నెట్వర్క్ అడ్రస్లు కూడా కాన్ఫిగర్ చేయలేదు దీంట్లో నువ్వు చూస్తే. కానీ నేను ఎప్పుడైతే CLI లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏమని ఇస్తా, డూ షో వీలాన్ బ్రీఫ్ అని ఇచ్చాను అనుకో, 1002, 1003, 1004, 1005 ఇవి ఏవైతే ఉన్నాయో చూడు, నువ్వు క్లియర్గా చూడగలుగుతున్నావు. ఇవన్నీ బై డిఫాల్ట్గా ఉంటాయి అండ్ వీటిని నువ్వు డిలీట్ చెయ్యలేవు. ఈ విషయాలు, ఈ మేజర్ ఈ అన్ని విషయాలు మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోమమ్మా. ఓకే, డన్. మనము బిగినర్ నుంచి కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్దాం ఇంటర్మీడియట్ లెవెల్కి అనేది వెళ్దాము. ఇది నీ ఇంటర్వ్యూలో అడగడు. ఎవరైతే లెవెల్ 1, లెవెల్ 2 హెల్ప్ డెస్క్ అప్లై చేయాలి అని అనుకుంటున్నారో మీరు వెంటనే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. ఎక్కడి వరకు స్కిప్ చేయొచ్చు తెలుసా, నేను కింద కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడి వరకు స్కిప్ చేయండి. బికాస్ ఇది మీకు అవసరం లేదు. ఎవరైతే నెట్వర్కింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, వినండి. ఏంది అని అంటే, కొన్ని ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో చూడు, వాటిని సపరేట్ వీలాన్స్లో ఎట్లా పెట్టాలి అనేది, కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలి అనేది నేను చూపించబోతున్నా. ఓకే, దీనిని నో కొడదాం, మనం వీలాన్ కాన్ఫిగరేషన్ లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసింది ఇక్కడ కనుక నేను చూస్తే, ఇది 1.128/26 సబ్నెట్లో ఉంది, ఇది 1.64 సబ్నెట్లో ఉంది, ఇది 1.0 సబ్నెట్లో ఉంది. అండర్స్టూడ్. ఇప్పుడు నేను స్విచ్ లోపలికి వెళ్తే నేను ఏమని అంటాను, దీని కనెక్షన్ పేరేంటి, FA02. నువ్వు క్లియర్గా ఇక్కడ చూడగలుగుతున్నావు. దీన్ని నేను జూమ్ చేయొచ్చు. ఓకే, గుడ్. ఇగో ఇది చూస్తే FA02 అని కనిపిస్తుంది నీకు, ఇది చూస్తే FA03, ఇది చూస్తే ఏమని కనిపిస్తుంది, FA04. అప్పుడు నువ్వు స్విచ్ పైన కొట్టేసి ఏమని అంటావు అని అంటే, ఎనేబుల్ FA01 కదా, సారీ 02 to 4 కదా మనకు కావాల్సింది. ఇంటర్ఫేస్ రేంజ్ 0 to 4 ఇచ్చేసాను. ఇక్కడ నేను వీలాన్ అని కొడతాను, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ అని కొడతాను. ఇది నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నాను అని అంటే, నాకు ఇక్కడ ఇది ఉంది కదా మమ్మ, ఈ సబ్నెట్ని నేను HR డిపార్ట్మెంట్ కోసం అలొకేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనిని సపరేట్ వీలాన్ చేసి HR డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అని అనుకుంటున్నా. సో నా స్విచ్లో నేను ఏమని చేస్తాను అని అంటే, నీకు చెప్పినా కదా ఇందాక, FA02, FA03, FA04 ఈ 3 ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నీ ఫోన్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే కింద USB Type-C ఉంది కదా, అట్లా 3 హోల్స్ ఉన్నాయి అని అనుకో, ఆ 3ని ఒక సపరేట్ వీలాన్లో పెట్టడానికి అనేది నేను ట్రై చేస్తున్నా. ఎట్లా పెడతా, కమాండ్స్ చెప్తున్నాను చూడు. నీకు స్విచ్లోకి పోయిన తర్వాత ఎనేబుల్ కొడతావు, కాన్ఫిగర్ టర్మినల్ అనేది దీని కమాండ్ పేరు కాన్ఫిగర్ టర్మినల్. నువ్వు ఇవన్నీ నెట్వర్కింగ్లో ఎప్పుడైతే చేస్తావో అవి నేర్చుకుంటావు. ఇంటర్ఫేస్ రేంజ్, ఇక్కడ ఇంటర్ఫేసెస్ కాదు, ఇంటర్ఫేస్ రేంజ్ FA02 to 4, జస్ట్ ఆ రేంజ్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నా 2 నుంచి 4 వరకు. ఓకే, దాని తర్వాత దీనిని స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్లోకి పంపిస్తున్నా. ఎందుకు పంపిస్తున్నా కుషాల్, అసలు అర్థం అంటే ఏంటి? స్విచ్ పోర్ట్ అంటే హోల్, నీకు USB Type-C కానీ ఏదైనా హోల్ అంటే తెలుసు కదా, హోల్, రైట్.
దాని మోడ్ చేంజ్ అయ్యరా భాళకం అని చెప్తున్నా స్విచ్కి. దేనికి చేంజ్ అయ్యి? యాక్సెస్కి చేంజ్ అయ్యి. యాక్సెస్ ట్రంక్ అని ఉంటుంది, యాక్సెస్కి చేంజ్ అయ్యి. యాక్సెస్ అంటే ఏందిరా బాబు అని నువ్వు నన్ను అడగొచ్చు, క్లియర్గా చెప్తా. యాక్సెస్ అంటే ఏంది అని అంటే ఈ 3 హోల్స్ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి తెలుసా? నా ల్యాప్టాప్కి, నా ఎండ్ పాయింట్ డివైజెస్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే నేను పీసీకో, ల్యాప్టాప్కో, ఫోన్కో, దేనికో ఒక ఫిజికల్ డివైస్ దట్ ఐ విల్ బీ యూజింగ్, దానికి నేను కనెక్ట్ చేసి పెట్టినారా భాళకం అని చెప్తున్నా అంతే. దీని అర్థం, ఈ కమాండ్ అర్థం స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ అంటే అది. దీని ఎండ్లో ఇవి ఉన్నాయి అని చెప్పేసి. దాని తర్వాత స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10. ఈ అన్నిటినీ యాక్సెస్లో పెట్టేసినా కదా, దీనిని VLAN 10కి ఇచ్చేసేయి అని చెప్తున్నా అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. దాని తర్వాత నువ్వు VLAN 10 అనేది ఇది చేసుకుంటావు, ఏంది సెలెక్ట్ చేసేసుకుంటావు. ఎట్లయితే ఇంటర్ఫేస్ రేంజ్ అని సెలెక్ట్ చేసుకున్నావు కదా, అట్లనే VLAN 10 అని సెలెక్ట్ చేసుకుంటావు. దాని పేరు HR అని కొడతావు, నేమ్ HR అని కొడతావు అంతే. దాని తర్వాత నీకు అన్ని VLANs కావాలి అని అనుకుంటే డూ షో VLAN బ్రీఫ్. ఓకే, ఇక్కడ HR FA020304కి కాన్ఫిగర్ చేసిన, 5, 6, 7కి నేను IT డిపార్ట్మెంట్ ఇచ్చిన 20 VLAN, 8, 9, 10కి ఏమో ఏమి ఇచ్చిన డెవలపర్ అనేది ఇచ్చినామమ్మ. రైట్, నేను సింపుల్గా ఇట్లనే ఇంకొక PC కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నాకు 128 అయిపోయింది కదా, దానిని కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి IP అడ్రస్ ఇవ్వాలి అని అంటే వేరే సబ్నెట్లో పెట్టాల్సి వస్తుంది. వేరే సబ్నెట్ ఇస్ ఇక్కడ 1.25 ఇది ఏదైతే ఉంది చూడు రౌటర్కి నేను ఏమి ఇచ్చినా, నేను 1.1 అనే అడ్రస్ ఇచ్చినా కాబట్టి దీనికి నా దగ్గర ఇవ్వడానికి వేరే అడ్రస్లు ఏం లేవు. సో ముందు నుంచి నువ్వు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనిని కూడా నేను సపరేట్ సపరేట్ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. కానీ దీనికి ఒక IP అడ్రస్ ముందు ఇవ్వాలి. అది నీ VLAN మామ. కొంచెం గజిబిజిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఐ నో, ఐఎమ్ సారీ, బట్ నీకు థియరీగా అర్థమైతే చాలు. ప్రాక్టికల్గా నువ్వు ఎట్లాగన్నా నేర్చుకుంటావు. ఇది ఇప్పట్లో చేసేది కాదు. నువ్వు ఫ్రెషర్గా అప్లై చేస్తున్నావు అంటే నెక్స్ట్ 8 ఇయర్స్ తర్వాత, 9 ఇయర్స్ తర్వాత చేసేది. ఇప్పట్లో నేను స్విచ్ కూడా ముట్టుకొనివ్వరు 100% ఇది. ఓకే, దీని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ అనేది మూవ్ ఆన్ అవుదాము. దీనిపైన ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అనేది అడుగుతారు మామ. నువ్వు దీనికోసం రెడీగా ఉండు. చాలా అంటే చాలా క్రూషియల్ టాపిక్, చాలా ఈజీ. ప్లెయిన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా, వెరీ ఈజీ మామ. దానికంటే ముందు ఒకసారి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నీకు ఇది నేర్చుకోవడానికి ఒక నోట్బుక్, పెన్ ఎట్లాగో కావాలి కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో నా ఫేవరెట్ నోట్బుక్, ఫేవరెట్ పెన్ అనేది పెడుతున్నా. అది లింక్ పైన క్లిక్ చేసి ఒకవేళ నువ్వు కొంటే నాకు కమిషన్ వస్తుంది, 10 రూపాయలు 15 రూపాయలు వస్తుంది. దట్ ఈస్ ఎంటైర్లీ యువర్ చాయిస్. నీకు చెయ్యాలి అని అనుకుంటే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు లేదురా బాయ్ భాడగా నేను పోతా, నేను దగ్గర ఉన్న స్టేషనరీలో పోయి 30 రూపాయలు క్లాస్మేట్ 10 రూపాయలు పెన్ను కొనుక్కుంటా అంటే 100% నువ్వు కొనుక్కో, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడైతే 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, ముందే చెప్తున్నా. కాకపోతే మంచి పెన్ను, మంచి బుక్ దొరుకుతుంది అనమాట. రైట్, మనం నెక్స్ట్ టికెట్ మేనేజింగ్ సిస్టమ్ లోపలికి డైవ్ ఇన్ చేసేద్దాము. వెరీ ఈజీ, మళ్ళీ చెప్తున్నా, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, గుందా మూసుకో. నేను ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన కీవర్డ్స్ చెప్తాను చూడు. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఓకే, వినడానికి పెద్ద పదం, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే గింతేనా అంటావు. ఇప్పుడు నేను నీకు ఏం చెప్తాను అని అంటే, నేను నీకు పని ఇస్తున్నా. ఓకే, పని ఇస్తే ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తావు అనేది ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇక్కడ మీ మమ్మీ నీకు కిరాణా కొట్టుకు పోయి 2 గుడ్లు తీసుకొని రమ్మని చెప్పింది. నువ్వు కిరాణా కొట్టుకు పోయి గుడ్లు తీసుకొని వాపస్ రావడానికి నీకు ఎంత టైం పడుతుందో దానిని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఫస్ట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో ఏమేమి ఉంటాయి అని అంటే, నీకు రెస్పాన్స్ టైం ఉంటుంది. దానిని ఏదైతే రెజల్యూషన్ చేస్తా, దానిని సొల్యూషన్ చేస్తా, దాన్ని సాల్వ్ చేస్తా చూడు, దాని టైం ఉంటుంది. రెస్పాన్స్ టైం ఇస్ ఆ మమ్మీ తీసుకొని వస్తా అని చెప్పినావు అనుకో, అది నీ రెస్పాన్స్ టైం. నీకు లో లెవెల్, క్రిటికల్, హై, మీడియం లెవెల్ ఇట్లాంటి ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సేమ్ ఎట్లా ఇదే మమ్మీ ఎగ్జాంపుల్లో తీసుకుంటే, మీ మేనేజర్ గాడు నీకు ఒక పని చెప్పిండు, ఇటు సైడ్ మీ మమ్మీ నీకు ఒక పని చెప్పింది. మీ మేనేజర్కి చేస్తారా భాడకం అని చెప్పడము, మీ మమ్మీకి మమ్మీ చేస్తా మమ్మీ ఒక 5 minutes ఇవ్వు అని చెప్పడం. ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. వీనికి ఫస్ట్ చెప్పినావు, నెక్స్ట్ చెప్పినావు మమ్మీకి నెక్స్ట్ చెప్పినావు అనుకో, ఈయనకి 2 నిమిషాల్లో చెప్పి మమ్మీకి 5 నిమిషాల్లో చెప్పినావు అనుకో, నీ రెస్పాన్స్ టైం దీనికి మీ మేనేజర్కి 2 minutes, మీ మమ్మీకి 5 minutes. అర్థమైపోయింది కదా. మీ మేనేజర్ చెప్పిన పని 30 నిమిషాలలో కంప్లీట్ చేసేసినావు అనుకో, వీనికి నీ SLA రెజల్యూషన్ టైం ఎంత 30 నిమిషాలు.
అది అయిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది కిరాణా కొట్టుకు పోయి నీకు గుడ్లు తీసుకొని రావడానికి. సో మీ మమ్మీ రెస్పెక్టివ్లో రెస్పాన్స్ టైం 5 minutes, రెజల్యూషన్ టైం 1 hour. సో ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇందులో కూడా డౌట్స్ ఉన్నాయనుకో, నువ్వు ఎంబారెస్ కాకు, హెజిటేట్ అస్సలు కాకు. ఫస్ట్ టైం ఇవన్నీ విన్నప్పుడు, కార్పొరేట్ కీవర్డ్స్ విన్నప్పుడు నాకు కూడా ఇట్లనే అనిపిస్తుంది, చిల్లర మాటలు మాట్లాడుతారు వీళ్ళు అని చెప్పి. నీకు డౌట్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం, రైట్. యూజువల్గా ఎస్ఎల్ఏస్ ఇండస్ట్రీలో యావరేజ్గా ఎంత ఉంటాయి? నీకు కంపెనీకి వాళ్ళు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదైతే ఉంది చూడు, అవి డిఫర్ అవుతాయి. కొంతమంది మేనేజర్లు, కొంతమంది వాళ్ళు ఉంటారు, వాళ్ళు హాఫ్ అన్ అవర్లో చేసేయాలి దీనిని అంటారు. అట్లా అది రియలిస్టికే కానే కాదు. 4 గంటలు పట్టేది హాఫ్ అన్ అవర్లో అవ్వాలి అని అంటే అది అవ్వదు. కానీ యావరేజ్ చెప్తున్నా విను. అట్లాంటివన్నీ కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది యావరేజ్. క్రిటికల్ లెవెల్ ఇష్యూస్, క్రిటికల్ లెవెల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయి, మీ మేనేజర్ వాళ్ళ మేనేజర్ ఏమని చెప్పిండు, లేకుంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఏమని చెప్పిండు, లేకపోతే ఏదో ఒక కంప్యూటర్ డౌన్ అయిపోయింది, ఒక సర్వర్, ఒక స్విచ్, రౌటర్ డౌన్ అయిపోయింది, అది వెరీ క్రిటికల్, నీకు ఏం లేదు, సిస్టమ్ డౌన్ అయిపోయింది. దానికి యూజువల్గా రెస్పాన్స్ టైం 15 to 30 minutes మామ. ఓకే, 15 to 30 minutes లోపల నువ్వు ఐఆమ్ ఆన్ ఇట్, నేను చేస్తున్నాను అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, రెజల్యూషన్ టైం డిపెండింగ్ ఆన్ ద టాస్క్ ఇస్ 2 to 4 hours. నువ్వు దాన్ని 2 గంటల్లో 2 గంటల నుంచి 4 గంటలలో దాన్ని సాల్వ్ చేసేయాల్సి వస్తుంది. నార్మల్గా 5-6 days కూడా పట్టొచ్చు, అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు. అది దానిని బ్రేక్ అయిపోయింది అనుకో, నీకు రిప్లేస్ చేయాల్సి వస్తుంది, అప్పుడు 5-6 days కూడా పట్టొచ్చు. కానీ యూజువల్గా ఇండస్ట్రీ యావరేజెస్ క్రిటికల్ ఇష్యూస్కి 2 నుంచి 4 hours దాన్ని సాల్వ్ చేయాలి. అట్లనే హై లెవెల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీకి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఇస్తున్నాయి, కానీ వర్క్ అరౌండ్ ఈజీ లేదు, దానిని సాల్వ్ చేయడానికి లేదు, దానికంటే కూడా ఇంపార్టెంట్ వేరేవి ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో రెస్పాన్స్ ఇస్ 1 hour, రెజల్యూషన్ ఇస్ 8 to 24 hours. 1 day లోపల ఈ హై లెవెల్ టికెట్స్ అనేవి క్లోజ్ చేయాలి. నీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నేను నీకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను. సో నువ్వు ఇంటర్వ్యూలో పోయినప్పుడు ఈజీగా ఫేక్ చేయొచ్చు, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఓకే, నెక్స్ట్ మీడియం లెవెల్ ఆపరేషనల్ లెవెల్ విత్ వర్క్ అరౌండ్ అని అంటే, ఇప్పుడు లెట్స్ సే నీ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాని ల్యాప్టాప్ పని చేస్తలేదు, కానీ వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేస్తలేడు, ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ పైన పని చేసుకుంటున్నాడు. అదొక మీడియం లెవెల్ టికెట్. ఎందుకు మీడియం లెవెల్ టికెట్? వాడు వాపస్ ఇంటికి పోయిన తర్వాత పని చేయాలి అని అనుకుంటే వాని దగ్గర ల్యాప్టాప్ లేదు, బికాస్ ల్యాప్టాప్ ఇరిగిపోయింది, కానీ ప్రస్తుతం వాడు పీసీలో పని చేయగలుగుతున్నాడు కదా. సో దట్ ఈస్ అ మీడియం లెవెల్ టికెట్. 2 to 4 business hours నువ్వు రెస్పాండ్ అయితే చాలు, 2 to 3 business daysలో దాన్ని రిజాల్వ్ చేస్తే చాలు. ఇది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్టెడ్ ఇది అనమాట, రైట్. అన్నిటికంటే ఇది లాస్ట్ లెవెల్ ఆఫ్ టికెట్స్. లో అంటే ఏంది, నా మౌస్ కాదులే, మౌస్ ఇస్ మీడియం ఆర్ హై, ఎట్లా చెప్పాను నీకు, నా వైఫై స్లో ఉంది, నాకు ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదు, ఆర్ నేను ఈ పని ఎఫిషియెంట్గా చేయలేకపోతున్నా, కంప్యూటర్ స్లో ఉంది, ఇట్లాంటివన్నీ లో లెవెల్ టికెట్స్ అనమాట. దీనికి నీకు రెస్పాన్స్ ఇవ్వడానికి 1 day తీసుకున్న పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఒక ఎంప్లాయీ నార్మల్ తన పని తను చేయగలుగుతున్నాడు, కాకపోతే కొంచెం మెల్లగా చేస్తున్నాడు అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. రొటీన్ రిక్వెస్ట్ ఆర్ సర్వీస్, రైట్. రెజల్యూషన్ ఇస్ 5 days. నువ్వు ఇవాళ వచ్చిన టికెట్ 5 రోజుల తర్వాత కూడా సాల్వ్ చేయొచ్చు, 5 రోజులు పని చేస్తున్నా అని చెప్పేసి. ఇప్పుడు మనము స్పైస్ వర్క్స్ ప్రాక్టికల్, నేను స్పైస్ వర్క్స్ వాడుతున్నాను. యూజువల్గా నువ్వు జీరా వాడతావు, monday.com వాడతావు, సర్వీస్ నో వాడతావు, ఇట్లాంటి రకరకాల టికెటింగ్ సిస్టమ్స్ అనేది వాడతావు. నేను నీకు డాష్ బోర్డ్, టికెట్స్, నాలెడ్జ్ బేస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు, రైట్. ఇంటర్నెట్ ఫైర్ఫాక్స్, దీని తర్వాత స్పైస్ వర్క్స్, ఇవి ఎగ్జాంపుల్కి మాత్రమే మామ. ఓకే, టికెట్స్. నా ఇది ఒక టికెట్ మేనేజింగ్ టూల్. స్పైస్ వర్క్స్ అనేది ఒక టికెట్ మేనేజ్మెంట్ టూల్ మామ. అట్లనే ఇందాక చెప్పిన జీరా, సర్వీస్ నౌ లాగా. ఫస్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ మామ. నాకు ఇక్కడ ఫస్ట్ రెస్పాన్స్ టైం ఏముంది, 1 hour 3 minutes. ఇది నీకు కూడా కనిపిస్తుంది, మీ మేనేజర్కి నీ ఒక్కడిదే కాకుండా ఆయన టీంలో ఉన్న ప్రతి ఒక్కడిది అనేది కనిపిస్తుంది. ఫస్ట్ రెస్పాన్స్ టైం కుషాల్ గాడు ఎంత ఫాస్ట్గా చేస్తుండు, 1 dayలో రెస్పాండ్ అవుతుండు ఈ భాగవాడు అని చెప్పి.
టికెట్ క్లోజ్ టైం ఎన్ని రోజులు, ఎంతసేపట్లో ఈ టికెట్, ఒక ఓపెన్ అయిన టికెట్ ఎంతసేపట్లో క్లోజ్ చేయగలుగుతున్నాడు వీడు విత్ రెజల్యూషన్ అనేది 1 hour 20 minutes, 1 hour 23 hours, 1 day 23 hours. ఐమ్ సో సారీ మమ్మ, చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నా కదా. రైట్, ఈమె కేటగిరీ బ్రేక్డౌన్ నేను అవి కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నీ ఓవరాల్ మమ్మ, లాస్ట్ 7 days, లాస్ట్ 30 days, ఇట్లా రకరకాలుగా ఇది ఉంటుంది. ఇది డాష్ బోర్డ్ మాత్రమే. ఇందులోపల నువ్వు ఎస్పెషల్లీ చేయాల్సినవి ఏం లేదు. నీ మేజర్ పని టికెట్స్ లోపల ఉంటుంది మామ. ఇట్లా నీకు టికెట్స్ 1000, ఒక 200, 300, నీ టీం మొత్తానికి టికెట్స్ ఇందులోనే కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత ఏదైతే అసైనీ ఉంది చూడు, ఈ అసైనీ లోపల నిన్ను నువ్వు సార్ట్ చేసుకోవచ్చు. నాకు అసైన్ అయిన టికెట్స్ ఏవి, నేను సాల్వ్ చేసేది ఏది అని. లెట్స్ సే ఫస్ట్ ఇందులోపల ఇది చూద్దాం, అన్లాక్ యూజర్. ఎరిక్ అనేటోడు క్రియేట్ చేసిన టికెట్ ఇది. ఏమని క్రియేట్ చేసిండు, నేను లాక్ అయిపోయినా నన్ను అన్లాక్ చేయి అని చెప్పి. ఓకే, థ్యాంక్స్ అని పెట్టిండు. సమ్మర్ ఈజ్ అన్లాక్ యూజర్, నేను లాక్ అయిపోయినా నన్ను అన్లాక్ చేయమని. నా ప్రయారిటీ ఏంది, ఇది లో అని చెప్పిండు. అంటే ఇది ఈ ప్రయారిటీ వాడే పెట్టుకుంటాడు. కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు ఇచ్చే దాని ప్రకారం నువ్వు హెల్ప్ డెస్క్, ఇక్కడ ప్రయారిటీ నువ్వు సెలెక్ట్ చేస్తావు అనమాట. చదువుతావు టికెట్ని, ఏముంది ఇష్యూ అని చెప్పి చదివి ఎవరికి అసైన్ చేయాలి నువ్వు డిసైడ్ చేస్తావు. లెవెల్ 1 మోస్ట్ బేసిక్ జాబ్ కోసం నువ్వు అప్లై చేస్తున్నావు అని అంటే టికెట్స్ చదివి, ఓకే ఇది నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ప్రయారిటీ, ఇది వీనికి ప్రయారిటీ, ఇది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇది సాఫ్ట్వేర్ డెవలపర్, నువ్వు చేస్తావు ఈ జాబ్. రైట్, ప్రయారిటీ నువ్వు అసైన్ చేస్తావు, కేటగిరీ కూడా నువ్వు అసైన్ చేస్తావు. ఓకే, అది అసైన్ చేసిన తర్వాత దీనిని ఓపెన్ టికెట్ అంటారు మామ. ఇంకా నేను దీనికి రెజల్యూషన్ ఇవ్వలేదు, దీనికి ఏం నోట్స్ ప్రొవైడ్ చేయలేదు, ఏమీ చేయలేదు. 2 types ఆఫ్ జాబ్ కదా, నువ్వు మోస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటే ఇది అసైన్ చేసి వదిలేస్తావు. కాదు, నువ్వు దానిపైన యాక్టివ్గా పని చేయాలి అని అనుకో, ఇక్కడికి వచ్చి అన్లాక్డ్ ద యూజర్, ప్లీజ్ ట్రై నౌ అని థ్యాంక్స్ అని పెట్టేసి సెండ్ కొట్టి క్లోజ్ అని కొడతావు. క్లోజ్ అని కొట్టేసినావు అనుకో, ఇప్పుడు టికెట్ ఓపెన్ నుంచి క్లోజ్కి వెళ్ళిపోయింది మామ. క్లోజ్కి వెళ్ళిపోతే నా దగ్గర చాలా ఉంటాయి. అప్డేటెడ్ ఓపెన్ చేద్దాం. 2026లో 13 seconds అగో అన్లాక్ యూజర్, ఇక్కడ క్లోజ్డ్ అని ఉంది చూడు స్టేటస్. అట్లనే రకాలు ఏముంటాయి, ఓపెన్ ఇస్ నేను ఇంకా దేని మీద అయితే పని చేయాలి అవి. దాని తర్వాత వెయిటింగ్ లోపలికి నువ్వు షిఫ్ట్ చేయొచ్చు కేటగిరీని. క్లోజ్డ్ ఇస్ నేను టికెట్ అయిపోయింది రిజాల్వ్ చేసేసిన అనుకో. అన్అసైన్డ్ అంటే నేను ఇంక బేసిక్ లెవెల్ ఆఫ్ జాబ్ చెప్పినా కదా, 2 ఉంటారు, ఒకడు బేసిక్ చేస్తాడు, ఒకడు లెవెల్ 2 హెల్ప్ డెస్క్ కోడు. అన్అసైన్డ్లో ఈ బేసిక్ లెవెల్ వాడు ఈ అన్అసైన్డ్ని తీసుకొని అసైన్ చేస్తాడు అనమాట. మై టికెట్స్ అంటే నాకు అసైన్ అయిన టికెట్స్ అనమాట. ఇప్పుడు నేను ఇందాక నీకు చెప్పిన SLAs ఏవైతే ఉన్నాయి చూడు మామ, ఇక్కడ నీకు క్రిటికల్, హై, మీడియం, లో ఉంది కదా. ఇందులోపల నీకు లో, హై ఇవి ఉన్నాయి కదా. నేను న్యూ టికెట్ కొట్టినా, ఇప్పుడు ఇది యూజర్ సైడ్ నుంచి క్లియర్గా ఇక్కడ కేటగిరీ స్పెసిఫై చేయొచ్చు. ప్రయారిటీలో హై, మీడియం, లో. నీకు హై టికెట్స్ అన్నిటికంటే ముందు నువ్వు సాల్వ్ చేయాలి. ఇందులో లాగా క్రిటికల్ లాగా ఫస్ట్ వెంటనే రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే రైట్, అదొకటి గుర్తుపెట్టుకో. సో హై ఫస్ట్ సాల్వ్ చేయి, దాని తర్వాత లో సాల్వ్ చేయి. రైట్, ఇట్లా టికెట్స్ మీద అయితే పని చేస్తుంది మామ. రైట్, యూజర్స్ నార్మల్గా ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు న్యూ టికెట్ కొట్టేసి నీకు టికెట్ అసైన్ చేస్తారన్నమాట. ఓకే, అది నీ టికెట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. దాని తర్వాత నాలెడ్జ్ బేస్ మామ. ఇప్పుడు నేను లెట్స్ సే ఒక టికెట్ ఉంది, ఆర్డర్ అ న్యూ ల్యాప్టాప్లో నేను ఏమని చేస్తాను, ఓకే డన్, సెండ్ అన్ ఈమెయిల్ టు HR అని పెట్టేస్తాను. నెక్స్ట్ కొట్టి క్లోజ్ చేస్తున్నాను కదా. ఇది క్లోజ్ చేసే ముందు నేను నాలెడ్జ్ బేస్ లోపలికి వెళ్తాను. ఓకే, నాలెడ్జ్ బేస్లోకి వెళ్ళి కొత్త ల్యాప్టాప్ అనో లేకపోతే నేను యూజర్ సెటప్ చేస్తున్నా, యూజర్ అనో సెర్చ్ చేసినప్పుడు నీకు నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి అని అంటే ఒక టెక్స్ట్ బుక్ లాగా నీకు క్వశ్చన్ ఆన్సర్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో నాలెడ్జ్ బేస్లో ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఒక ల్యాప్టాప్ ఆర్డర్ చేయడానికి, ఒక యూజర్ క్రియేట్ చేయడానికి ఏమేం స్టెప్స్ తీసుకోవాలి అనేది చెప్పేదే నాలెడ్జ్ బేస్. ఒక ల్యాప్టాప్ అనే కాదు, ఏదైనా ప్రీవియస్ ఇష్యూస్ ఏవైనా ఉండని ఈ టికెట్స్ సాల్వ్ చేసిన తర్వాత దానిని వాటికి లింక్ కూడా చేస్తాం మనము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక టెక్స్ట్ బుక్. నీకు ఇక్కడ అంతా యూజర్ మాన్యువల్స్ అనేవి దొరికేస్తాయి అన్నమాట.
ఇవి కంపెనీకి డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది కంపెనీస్ నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేసి పెట్టుకొని ఉంటారు, కొంతమంది పెట్టుకొని ఉండరు. దట్ ఈస్ ఫైన్. ఓకే, ఇప్పుడు చూడు స్టెప్స్. నేను ఒక కొత్త యూజర్ ఫర్ ఎ న్యూ యూజర్ సెటప్ టు క్రియేట్ అ హెచ్ డ్రైవ్, నువ్వు ఇది చేయాలరా బాడుకోని స్టెప్స్ క్లియర్గా రాసి పెట్టిన దీన్ని నా నాలెడ్జ్ బేస్లో. ఎవడైనా టికెట్లో లెట్సే ఒక యూజర్ వచ్చి ఏమని అన్నాడు, హెచ్ఆర్ వాళ్ళని టికెట్ క్రియేట్ అ న్యూ యూజర్, మన పేరు ఏమిద్దాం, బాబ్ ఇద్దాం. ఓకే, జై బాబ్ ఇద్దాం, డైరెక్ట్ జై బాబ్ ఇద్దాము. క్రెడెన్షియల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విల్ బి సెంట్ టు యూ వయా అండ్ ఈమెయిల్ అని అన్నాడు. ఓకే, కుశాల్ శంభుకి అసైన్ చేసేసిండు, హైయో మీడియమో ఏదో ఇది పెట్టేసిండు, నెట్వర్క్ కేటగిరీ ఇచ్చి క్రియేట్ కొట్టేసిండు అనమాట. ఎవరు, హెచ్ఆర్ వాళ్ళు క్రియేట్ చేసారు. నువ్వు హెచ్ఆర్ ఇది చూస్తావు, ఇది చూసి ఓకే హెచ్ డ్రైవ్ ఎట్లా క్రియేట్ చేయాలి నాలెడ్జ్ బేస్లోకి పోతావు. ఇక్కడ యూజర్ అనో ఏదో టైప్ చేస్తావు, హెచ్ డ్రైవ్ వచ్చేసింది నీకు రిజల్ట్. ఈ స్టెప్స్ని ఫాలో అవుతావు. ఓకే, ఈ స్టెప్స్ని ఫాలో అయిపోయి ఇందులోపలికి వచ్చేసి క్లోజ్ చేసేస్తావు. ఏమని క్లోజ్ చేస్తావు, క్రియేట్ అ న్యూ యూజర్ ఉంది కాబట్టి క్రియేటెడ్ అ న్యూ యూజర్ విత్ హెచ్ డ్రైవ్ లింక్డ్ ఆర్ షేర్డ్ సంథింగ్ ఏదో ఇచ్చేసి క్లోజ్ కొట్టేస్తావు అనమాట. ఓకే, అది నీ నాలెడ్జ్ బేస్ మామ. ఫైనల్లీ నీ రిపోర్ట్స్. ఇప్పుడు నీకు ఏదైతే కొన్ని కంపెనీస్లో నేను ఏం అబ్జర్వ్ చేసినానంటే, నీకు ఇయర్లీ పర్ఫార్మెన్స్ చెక్ ఉంటుందా, అందులోపల నువ్వు ఎన్ని టికెట్స్ సబ్మిట్ చేసినావు అనేది, ఎన్ని హై లెవెల్ చేసినావు, ఎన్ని మీడియం లెవెల్ చేసినావు, ఎన్ని లో లెవెల్, నీకు హై దానికి రెస్పాన్స్ రెజల్యూషన్ ఎంత ఉంది, మీడియం దానికి రెస్పాన్స్ రెజల్యూషన్ ఎంత ఉంది, లో దానికి రెస్పాన్స్ రెజల్యూషన్ ఎంత ఉంది అనేది క్లియర్గా ఒక రిపోర్ట్ తయారు చేసి నువ్వే యాజ్ అ యూజర్ మీ మేనేజర్తో కూర్చొని పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది చేస్తావు అనమాట. ఇవన్నీ కీవర్డ్స్ నీకు ఇంటర్వ్యూకి హెల్ప్ అవుతాయి. ఐ హోప్ నువ్వు ఇవన్నీ రాసుకుంటున్నావు. ఆ గుద్దం ఆ రీల్స్ పక్కన పెట్టి ఇవన్నీ రాసుకో, సరేనా? ఈ రిపోర్ట్ తీసుకొని పోయి న్యూ రిపోర్ట్ ఏదో ఒక రిపోర్ట్ కొడతావు. లెట్స్ సే జై బాబ్ రిపోర్ట్ తయారు చేస్తున్నా నేను. రిపోర్ట్ తయారు చేసి ఇవన్నీ ఇచ్చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకొని పోయి మనకి క్లియర్గా చూపిస్తావు. ఈ రిపోర్టే కాదు, నువ్వు డాష్ బోర్డ్ కూడా తీసుకొని వెళ్తావు. ఇవన్నీ మీ మేనేజర్కి ఆల్రెడీ ఉంటాయి, కాకపోతే నువ్వు క్లియర్గా మంచిగా చేసి మనకి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసినావు అనుకో, నీ పర్ఫార్మెన్స్ రివ్యూ దానిపైన కూడా బేస్డ్ అయి ఉంటుంది అనమాట. సో అది నీ టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మామ. ఈ రేపటి రోజు నువ్వు పోయి నీకు ఇంటర్వ్యూ అయ్యింది, ఇంటర్వ్యూలో అడిగాడు అనుకో ఏమని, హ్యావ్ యూ ఎవర్ యూజ్ ద, ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చూద్దాం, నేను ఎందుకు కష్టపడుతున్నా. విచ్ టికెటింగ్ సిస్టమ్స్, జీరా, సర్వీస్ నౌ, బిఎంసీ రెమెడీ, ఫ్రెష్ సర్వీస్, monday.com ఏదో ఒకటి హ్యావ్ యూ యూస్డ్ అండ్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్, వాట్ ఆర్ యూ కంఫర్టబుల్ యూజింగ్ అని అడిగాడు అనుకో. ఇంతసేపు నేను చెప్పిన దానిపైన నువ్వు ఫేక్ చేస్తావు, ఫేక్ చేయి, నీకు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేదానికి అయిపోతుంది. దాని తర్వాత వాట్ ఈస్ అ టిపికల్ లైఫ్ సైకిల్ ఆఫ్ అ సపోర్ట్ టికెట్ ఫ్రమ్ ద క్రియేషన్ టు ద క్లోజర్. అంటే ఒక యూజర్ ఒక టికెట్ క్రియేట్ చేసిండు, దానిని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు. నేను చెప్పినా కదా, ఫస్ట్ ఐల్ రీడ్ ద టికెట్ ఐల్ సార్ట్ దెమ్ అవుట్ యూజింగ్ మై SLAs and then I'll check my knowledge base for any previously closed tickets on the same support topic or same ticket, and then I'll follow the guidelines using the knowledge base, right? How do you ensure your meetings SLAs for response and resolution times? నువ్వు చెప్పాలి, నేను చాలా ఎఫిషియెంట్, నాకు అసలు బ్రేక్ తీసుకోవడం ఇష్టం ఉండదు, నేను మీకోసమే పని చేయడానికి పుట్టిన ఒక వేస్ట్, కానీ నాకు వేరే పని దీని తప్పితే వేరే ఏం అవ్వదు, నేను నీకోసమే పుట్టినా, నీకు గుడ్డు చాకరీ చేసి నీ సంకనాగనిగానే పుట్టినా అని చెప్పి ఆన్సర్ ఇవ్వాలి వీళ్ళకి. దాని తర్వాత టెల్ మీ అబౌట్ అ టైమ్ యూ యూజ్ డాక్యుమెంటేషన్ ఆర్ ఆటోమేషన్ టు రెడ్యూస్ రిపీట్ టికెట్స్. ఇందాక నేను నీకు అన్లాక్ యూజర్ అని చెప్పినా కదా, యూ కెన్ ఆల్సో పుట్ ఆటోమేషన్స్ ఇన్ ప్లేస్. నువ్వు ఎప్పుడైతే లెవెల్ 3 సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి వస్తావు చూడు, అప్పుడు కొన్ని ఆటోమేషన్స్ నువ్వు క్లియర్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ ఆటోమేషన్స్ ద్వారా వచ్చే టికెట్స్ ఫిల్టర్ అవుట్ అయిపోయి దాని ద్వారా ఆటోమేటిక్గానే సాల్వ్ అయి క్లోజ్ అయిపోతాయి అన్నమాట, నువ్వు ఏం చేసేది ఉండదు. అట్లాంటివి డాక్యుమెంటేషన్ ఆటోమేషన్స్ ఏమైనా యూజ్ చేసినావా అని అడుగుతుంది. మేజర్ క్వశ్చన్, నువ్వు ఎక్కడికన్నా ఏ రిలేటెడ్ ఫస్ట్ లెవెల్ ఆర్ సెకండ్ లెవెల్, లెవెల్ 1, లెవెల్ 2 హెల్ప్ డెస్క్, సర్వీస్ డెస్క్ ఏదైనా అప్లై చేయి, ఇది కంపల్సరీ ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఒక సినారియో ఇస్తున్నా, వైస్ ప్రెసిడెంట్ ఆర్ VP VIP, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, సుల్లిగాన్ ప్రింటర్ ఖరాబ్ అయింది,
కంపెనీ వైడ్ మొత్తం VPN డౌన్ అయిపోయింది. ఒక కొత్త హైయర్కి సెటప్ చేయాలి ఒక ల్యాప్టాప్. నువ్వు దేనిని ప్రయారిటైజ్ చేస్తావు అని వాడు నేను అడుగుతాడు. ద మోస్ట్ జెనరిక్ ఆన్సర్ ఇస్ నేను నా SLAs ఫాలో అవుతా. నేను కంపెనీ జాయిన్ అయిన తర్వాత మా మేనేజర్ ఇచ్చే SLAsని నేను చూసుకుంటా, దాని ప్రకారం ఫాలో అవుతా. దట్ ఈస్ ద మోస్ట్ జెనరిక్ ఆన్సర్. నువ్వు ఫేక్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అనుకో, ఒక లెవెల్ ఫార్వర్డ్ తీసుకుపోయి ఏమని చెప్పు అని అంటే SLAs విల్ బీ దేర్ ఇన్ ఇట్స్ ప్లేస్. కానీ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ఈ VP సుల్లిగాడు ఉన్నాడు చూడు, వైస్ ప్రెసిడెంట్ గాడు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సుల్లిగాడు ఉన్నాడు చూడు, నేను ఫస్ట్ వానికి కేటర్ చేస్తా. బికాజ్ వానికి కేటర్ చేయకపోతే ఆడు నా జాబ్ తీసేది. జాబ్ తీసేయడం గురించి కాదు, కానీ వాడు నాకు అట్మోస్ట్ ప్రిఫరెన్స్. దాని తర్వాత నేను మిగతావన్నీ దాని గురించి ఆలోచిస్తాను. వాని షూలేస్ కట్టాలనుకో, అది కూడా టికెట్ రేస్ చేసిండు అనుకో, వాని షూలేస్ కట్టడం టేక్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్. అది నిజంగా జరుగుతుంది రియల్ లైఫ్లో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగా జరుగుతుంది. నా షూస్ ఏడనో పడిపోయినా కొంచెం ఎత్తికిరానో ఒక టికెట్ రేస్ చేసిండు అనుకో, దట్ టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్. నువ్వు నీ కంపెనీలో ఒక ఇల్లు, నీ కంపెనీ హ్యాండిల్ చేసి ఒక ఇల్లు తగలబడిపోయినా పర్లేదు, కానీ మన షూస్ ఎత్తుకాలి నువ్వు ఫస్ట్. అదొకటి గుర్తుపెట్టుకో, రైట్? ఇది నీ టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మామ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో హెసిటేట్ కాకు. అఫ్ కోర్స్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను నీకు హెల్ప్ చేయడానికి మ్యాక్సిమం అనేది ట్రై చేస్తాను. దీని తర్వాత మనం మూవ్ ఆన్ అవుదాము. కాకపోతే దీనికి మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే నేను విండోస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను నీకు అది మ్యాక్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి లెట్ మీ స్విచ్ ద సిస్టమ్. ఆల్రైట్ మామ, మనం లినక్స్ బేసిక్స్ అనేది కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు ఒకవేళ లెవెల్ 1 లెవెల్ 2 ఏదో జాబ్కి అప్లై చేస్తే చాలా ఈజీ మామ, వెరీ ఈజీ. నువ్వు ఒకవేళ ఇన్డెప్త్ నేర్చుకోవాలి లినక్స్ అనుకుంటే దానికి నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నువ్వు అది వెళ్ళి నేర్చుకోవచ్చు. లేదు ఆ లినక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, ఇది విన్న తర్వాత నీకు నా 3 గంటల క్రాష్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. అది కూడా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. రైట్, వెరీ 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 ఈజీ మామ. నేను నీకు దానికంటే ముందు నేను ఫస్ట్ అయితే లినక్స్ లోపలికి వెళ్ళిపోవాలి. కాబట్టి SSH kshambhu@192.168.2.52 ఎస్. ఓకే, ఇప్పుడు చూడు, నేను ఇప్పుడు ఈ SSH చేసింది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ. లినక్స్ కమాండ్స్ ఆర్ వెరీ 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 ఈజీ. నీకు ఒక్కటి ఏం తెలవాలి అని అంటే, విండోస్ ఆర్ మ్యాక్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ పైన అంటే వెళ్ళి ఇట్లా క్లిక్ చేయడం మీద చాలా డిపెండ్ అయి ఉంటాయి విండోస్ అండ్ మ్యాక్. లినక్స్ అట్లా కాదు. లినక్స్ ఈజ్ అ CLI అంటే కమాండ్ లైన్. ఇక్కడ నువ్వు ఏదైతే చూస్తున్నావు చూడు, హైరాబాడకో ఇట్లా టెక్స్ట్ చేస్తున్నా కదా కమాండ్ లైన్ పైన, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమాండ్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? PWD. WD అంటే ఏంటంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే నేను ఎక్కడ ఉన్నాను, నేను ఇక్కడ PWD అని ఇచ్చాను అనుకో, నేను ప్రస్తుతం హోమ్ కుశాల్ శంభులో ఉన్నాను అని చూపిస్తుంది. అదే విండోస్లో నువ్వు పోయావనుకో, లెట్స్ ఏ విండోస్లో ఆర్ మ్యాక్లో ఓపెన్ చేసావు, నువ్వు డెస్క్టాప్ మీదకి వెళ్ళావు, నేను ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్నాను? డెస్క్టాప్ మీద ఉన్నాను. అదే ఇందు లోపలికి వెళ్ళాలని అనుకో, నేను LS కొడతాను, ఇక్కడ లేదు కాబట్టి MKDIR డెస్క్టాప్ కొట్టాను, CD డెస్క్టాప్ కొడతాను, డెస్క్టాప్ లోపలికి వచ్చేసాను. ఇప్పుడు చూడు, హోమ్ శంభు డెస్క్టాప్ లోపల ఉన్నాను నేను, రైట్? అట్లా మామ. దాని తర్వాత LS అంటే లిస్ట్. విండోస్ ఆర్ మ్యాక్లో నీకు క్లియర్గా ఏమన్నా ఉంటే ఇక్కడే కనిపించేస్తుంది. అప్లికేషన్స్ క్లియర్గా ఇక్కడే కనిపించేస్తున్నాయి. లినక్స్లో అట్లా కనిపించవు. నువ్వు ఏం చేయాల్సి వస్తుంది అని అంటే LS అని కొట్టాల్సి వస్తుంది. LS అని కొడితే ఇవన్నీ లిస్ట్ వస్తున్నాయి చూడు, రైట్? ఇట్లా లిస్ట్ అనేది వచ్చేసినాయి. ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతం. నేను ఎక్కడున్నాను? యూజర్స్ హోమ్ కుశాల్ శంభులో ఉన్నాను కదా, హోమ్ కుశాల్ శంభులో ఇవన్నీ ఉన్నాయరా అని చెప్తుంది నాకు లినక్స్, రైట్? దాని తర్వాత LSL. ఇప్పుడు నేను ఏదైతే చేశాను, LS చేస్తే ఇట్లా కనిపిస్తుంది, ఏం వేరే ఇన్ఫర్మేషన్ కనిపించదు. LS లాంగ్ లిస్ట్ చేశాను అనుకో, ఇవన్నీ కనిపిస్తుంది. అని అంటే -L అని ఏదైతే ఉంది చూడు మమ్మ, అది జస్ట్ పారామీటర్ మమ్మ. అంటే ఏం లేదు. నేను లినక్స్కి ఏం చెప్తున్నా, అరే సుల్లిగా నాకు ఈ disable.csv అనే ఫైల్ ఉంది,
ఫైల్ ఉంది అని చూపించినావు కరెక్టే, కానీ నాకు దాని ఓనర్ కూడా కావాలి, అది ఎవడు క్రియేట్ చేసిండు కావాలి, ఎప్పుడు క్రియేట్ చేసిండు కావాలి, దాని పర్మిషన్స్ ఏమున్నాయి, ఎవడు యాక్సెస్ చేయగలుగుతుండు, ఎవడు చేయలేకపోతుండు, ఎవడు అన్నీ కావాలి అని నేను చెప్పింది అనుకో, దానిని లాంగ్ లిస్ట్ అంటారు. LS/L మామ, రైట్. దాని తర్వాత LS/LA. ఏ అంటే ఏంది? ఆల్, అందరి బంధువయ. LS-LA అని ఎప్పుడైతే నేను ఇస్తానో, లిస్ట్ కూడా చెయ్యి, లాంగ్ లిస్ట్ కూడా చెయ్యి, అట్లనే ఏ కూడా, ఆల్ కూడా చూపించు, అన్నీ చూపించు నాకు బట్టలు ఇప్పుకొని అని. నువ్వు నన్ను అడగొచ్చు, ఇక్కడ ఉన్నవన్నీ చూపించేసింది కదా కుశాల్ అని అంటే, లేదు, హిడెన్ ఫైల్స్ ప్రతి ఫోల్డర్లో కంపల్సరీ ఉంటాయి మామ. ఇప్పుడు పైన దానికి కింద దానికి చూడు ఎన్ని గణం ఉన్నాయి. ఎందుకు అని అంటే డాట్తో ఏదైతే ఫైల్ కానీ డైరెక్టరీ ఉందో దానిని ఆటోమేటిక్గా లినక్స్, విండోస్ ప్రతి ఒక్కటి, మ్యాక్ కూడా హైడ్ చేసేస్తుంది, ఓకే, కనపడకుండా. అది కూడా కనిపించాలి అని అంటే LS-LA, బట్టలు ఇప్పుకొని చూపించు, పెద్దగా చూపించు అని. దాని తర్వాత CD అంటే చేంజ్ డైరెక్టరీ, చేంజ్ పాత్ అన్నట్టు. ఇప్పుడు నేను నీకు ఇందాక చూపించినా కదా, నేను హోమ్ కేశంబులో ఉన్నా. CD డెస్క్ టాప్ లోపలికి తీసుకెళ్ళు, PWD డెస్క్టాప్లోకి వచ్చేసా. సేమ్ ఫైండర్లో డెస్క్టాప్, అప్లికేషన్స్, ఇట్లా వెళ్ళడం అన్నమాట, ఇంకేం లేదు. దాని తర్వాత నీ కీబోర్డ్ పైన ట్యాబ్ అనే కీ పైన ఒక అక్షరం కనిపిస్తుంది, దీన్ని టిల్డా అంటారు. నువ్వు లినక్స్లో ఎక్కడైనా ఉండు, నీ ఇష్టం ఎక్కడైనా ఉండు, ఆ టిల్డా CD ఆ టిల్డా ఇచ్చి ఎంటర్ కొట్టావనుకో, నువ్వు ఆల్వేస్ హోమ్ డైరెక్టరీకి వస్తావు. నేను నీకు వేరే ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను చూడు. ఒక వేరే ఏదో డైరెక్టరీలోకి వెళ్ళిపోయాను మామ నేను. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చూపిస్తున్నాను చూడు. ETC/SSH దగ్గర ఉన్నాను, ఓకే. నేను అంబర్పేట పోయినా, నాకు తెలియదు ఇప్పుడు రూట్ తెలియదు, వాపస్ ఎట్లా వెళ్ళాలో. CD టిల్డా నన్ను ఇంటికి తీసుకుపో, PWD కొట్టేస్తే నేను వాపస్ హోమ్ కేశంబుకి వచ్చేసిన చూడు. అట్లా పని చేస్తుంది మామ. CD పక్కకి 2 చుక్కలు పెట్టినాం అనుకో, అది నీకు ఒక డైరెక్టరీ ముందుకు తీసుకొని పోతుంది. ఇప్పుడు నేను CD డెస్క్టాప్ ఇచ్చిన అనుకో, CD 2 చుక్కలు పెట్టినా అనుకో, వాపస్ నేను నా హోమ్ డైరెక్టరీకి వచ్చేసిన. మళ్ళీ CD 2 చుక్కలు పెట్టినా అనుకో, నేను హోమ్ డైరెక్టరీకి ఉన్నా. మళ్ళీ CD 2 చుక్కలు పెట్టినా అనుకో, స్లాష్ డైరెక్టరీలు ఉన్నా. అట్లా అనమాట, ఓకే. అది లినక్స్ బేసిక్స్ మామ. ఇప్పుడు ఫైల్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేది. దాని తర్వాత ఫైల్ ఆపరేషన్స్ చెప్తాను, జాగ్రత్తగా విను. MKDIR అంటే ఏంటి అని అంటే, DIR ఇస్ డైరెక్టరీ, ఆర్ విండోస్ వాళ్ళకి ఫోల్డర్, ఓకే. వెరీ వెరీ ఈజీ. MK అంటే ఏంది? మేక్ డైరెక్టరీ. దీనికంటే ఇక సింపుల్గా లినక్స్కి చెప్తున్నా, అరే డైరెక్టరీ ఏరా బాగా కావాలి, రైట్. ఏం డైరెక్టరీ కావాలి నీకు అనే పేరు ఇస్తున్నావు, వెరీ ఈజీ, క్లియర్. MKDIR మేక్ డైరెక్టరీ జైబాబ్, ఓకే. LS జైబాబ్ అనే డైరెక్టరీ వస్తుంది చూడిగో, జైబాబ్ అనే డైరెక్టరీ, డన్. దాని తర్వాత MK-P అని ఇచ్చావనుకో, -P అంటే నెస్టెడ్ అనేది ఏందో నువ్వు నేర్చుకోవాలి మామ. నెస్టెడ్ అంటే ఏం లేదు, ఒక డైరెక్టరీ లోపల ఒక డైరెక్టరీ లోపల ఒక డైరెక్టరీ, ఇట్లా ఒక డైరెక్టరీ లోపల డైరెక్టరీ లోపల డైరెక్టరీ లోపల డైరెక్టరీ, ఇట్లా 4-5 డైరెక్టరీలు చేయాలని అనుకో, నేను ఏమని చెప్తా, MKDIR-P జైబాబ్ లోపల. నాకు జైబాబ్ ఆల్రెడీ చేసేసిన కాబట్టి ఓకే, మనం ఏం చేద్దాం, బాస్ పెడదాం, ఓకే. దాని లోపల మనం ఏం పెడదాము, వర్షం సినిమా పెడదాము. దాని లోపల ఏం పెడదాము, రెబెల్ పెడదాం. దాని లోపల ఏం పెడదాము, వేరేది డార్లింగ్ పెడదాం, ఓకే. ఇన్ని గణం చేసినా. ఇప్పుడు నేను ఒకవేళ CD బాస్ లోపలికి వెళ్ళినా అనుకో, PWD నువ్వు చూడొచ్చు. దాని తర్వాత వర్షం ఉంటుంది, దాని తర్వాత రెబెల్ ఉంటుంది, దాని తర్వాత డార్లింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను PWD చేస్తే గిన్ని గణం ఒకటేసారి క్రియేట్ అయిపోయినాయి చూడు ప్రభాస్ లోపలికి ఇవన్నీ. దానినే MKDIR-P అని ఇస్తావు అంతే. టచ్ అంటే ఎట్లయితే నువ్వు డైరెక్టరీ క్రియేట్ చేసిన చూడు, అట్లా నువ్వు ఫైల్ క్రియేట్ చేయాలి. నార్మల్ టెక్స్ట్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్, HTML డాక్యుమెంట్ కానీ ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, ఫైల్ క్రియేట్ చేయాలి అని అనుకో, ఓకే. ఏమని అంటావు, టచ్ jbob.txt. ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వడం చాలా ఆప్షనల్, నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు, అది చాలా ఆప్షనల్ మామ, ఓకే. టచ్ jbob.txt అని కొట్టి ఎంటర్ కొట్టినావు, టచ్ jbalaya.txt అని కొట్టినావు, LS కొట్టినావు అనుకో, నీకు 2 వచ్చేసినాయి చూడు, jbob.txt, jbalaya.txt. ఒక నార్మల్ ఫైల్ చేయాలి అని అనుకుంటే
దాని తర్వాత కాపీ మామ. ఇప్పుడు లెట్స్ సే నా ఫోల్డర్‌లో ఒక డెస్క్‌టాప్‌లో ఒకటుంది, డాక్యుమెంట్స్‌లో సరే ఈ డాక్యుమెంట్స్‌లో ఒక స్క్రీన్ షాట్ ఉంది. దీనిని నేను కాపీ అని కొట్టి డెస్క్‌టాప్‌కి పోయి పేస్ట్ కొట్టినా అనుకో, ఇక్కడ డెస్క్‌టాప్ మీదకి వచ్చేసింది కదా. అదే లినక్స్‌లో చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నేను ఏమని చేస్తాను, ఫస్ట్ అయితే జేబాబ్ లోపలికి వెళ్ళిపోతాను. ఇందులోపల నేను బై మిస్టేక్‌గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసేసిన. ఏం ఫైల్ క్రియేట్ చేసిన, రాజాసాబ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసిన. ఓకే, నీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను తర్వాత రియలైజ్ అయినా అది రాజాసాబ్ ప్రభాస్లో కదా ఉండాల్సింది, ఇందులో ఎందుకు ఉంది అని చెప్పి. అప్పుడు నేను కాపీ, ఎక్కడి నుంచి కాపీ చేయాలి, ఏం ఫైల్ కాపీ చేయాలనుకుంటున్నా, జై బాబ్ లోపల ఉన్న రాజాసాబ్ కాపీ చేసి ఎక్కడ పెట్టాలనుకుంటున్నా, ప్రభాస్ ఏమని పెట్టాలి అని అనుకుంటున్నా, రాజాసాబ్. ఎంటర్ అని కొట్టినా అనుకో కాపీ అయిపోతుంది. కాపీ అయితే ఇప్పుడు నువ్వు ప్రభాస్ లోపలికి వెళ్ళి చూసినావు అనుకో, ఎల్ఎస్ కొడితే రాజాసాబ్ కూడా ఉంది. కానీ నువ్వు అదే సిడి జై బాబ్ లోపలికి వెళ్ళి చూసినా కూడా ఉంటుంది రాజాసాబ్. ఎందుకు, నువ్వు కాపీ చేసినావు. సేమ్ ఇందులో లాగానే నాకు డాక్యుమెంట్స్లో కూడా ఆ స్క్రీన్ షాట్ ఉంటుంది, నా డెస్క్టాప్లో కూడా ఆ స్క్రీన్ షాట్ ఉంటుంది. కాబట్టి కాపీ అది రైట్. దాని తర్వాత రికర్సివ్ కాపీ అంటే సేమ్ దీనిలాగానే, దీనిని ప్రాక్టీస్ చేయి నువ్వు, నేను అన్ని నీ నోట్లో పెట్టాను ముద్దలు తీసుకొచ్చి. మూవ్ అంటే ఏంది అని అంటే, ఇప్పుడు నేను సింపుల్ కట్ పేస్ట్ అన్నట్టు. ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ లోపలికి వెళ్ళాను, దీనిని నేను కాపీ పెట్టాను, దాని తర్వాత డెస్క్టాప్కి వెళ్దాం, మూవ్ కొడదాం అనుకో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ లేదు, ఆ ఫైల్ అనేది లేదు, డెస్క్టాప్లో ఉంది. సేమ్ కంట్రోల్, నీ విండోస్లో అయితే Ctrl+X Ctrl+V మామ, ఏం లేదు. అదే ఎంవి సేమ్ ఎట్లయితే కాపీ ఇచ్చావో సేమ్ సిపి బదులు ఎంవి ఇస్తావు అంతే. ఓకే రైట్. దాని తర్వాత వచ్చేసి నీకు మేజర్గా యూజ్ అయ్యేది ఆర్ఎం మామ. ఆర్ఎం అంటే ఏంది అంటే సింపుల్, డిలీట్ చేయరా భాడకం అని, దానికంటే ఎక్కువ ఏం లేదు. డిలీట్ చేయరా భాడకం అని చెప్పడం. ఆర్ఎం ఫైల్ నేమ్ ఇచ్చావనుకో డిలీట్, ఆర్ఎం -R ఇచ్చావనుకో రికర్సివ్ రిమూవ్. రికర్సివ్ అనేది చూపిస్తాను చూడు. ఇప్పుడు నేను ఇందాక నీకు ఏం చూపించాను, ప్రభాస్ లోపల ఫోల్డర్స్ ఇవన్నీ ఉన్నాయి అని చూపించాను కదా, అవన్నిటినీ RM-R అని ఇచ్చి ప్రభాస్ అని ఇచ్చాను అనుకో, మొత్తం అంతా ఎగిరిపోతుంది. అసలు ప్రభాస్ అనే ఫోల్డర్ లోపల అన్ని ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో చూడు, అవన్నీ ఎగిరిపోతాయి. అదే నేను నార్మల్గా RM ఇస్తే ఎగిరవు. RM ఇస్తే నీకు ఎర్రర్ చూపిస్తుంది, అరే ఇది ఒక డైరెక్టరీ, దీని లోపల ఇంకా వేరే డైరెక్టరీస్ కూడా ఉన్నాయి, వేరే ఫైల్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం చూసుకొని అని అంటుంది. సేమ్ అట్లనే -RF అంటే రిమూవ్ రికర్సివ్ ఫోర్స్. ఎంత ఫోర్స్ అయితే అంత ఫోర్స్తో బయటికి వెళ్దాం, రీసైకిల్ బిన్ కాదు, ట్రాష్ మొత్తం మూవ్ చేసే అని చెప్తున్నా. యాజ్ అ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అ ఐటీ హెల్ప్ డెస్క్ పర్సన్, ఇది నువ్వు ఎప్పుడు వాడవు అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ బీయింగ్ టోల్డ్ టు. ఓకే, బికాస్ కంపెనీ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది వాడినామంటే నీకు రేపొద్దున వస్తాడు మేనేజర్ వచ్చి కూర్చొని పర్ఫార్మెన్స్ రివ్యూ అవన్నీ పక్కన పెట్టు, ఫస్ట్ నేను బయటికి వెళ్తున్నా నేను అని చెప్తాడు రైట్. ఇవి ఫైల్ అండ్ ఇది. దీని తర్వాత నీకు కావాల్సింది యూజర్ మేనేజ్మెంట్ మామ. నేను దాన్ని లినక్స్ నేను ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్నాను కాబట్టి అవి నీకు ఎక్కువ న్యాయం చేస్తాయి అని అనుకుంటున్నాను. యూజర్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్, పాస్వర్డ్స్, ఇవన్నీ SSH ఇవన్నీ నేను క్లియర్గా లింక్ చేసి పెడతాను. ఓకే ఇవాళ మనము యూజర్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ గురించి అనేది నేర్చుకుందాం అనమాట. నువ్వు సిస్టమ్ అడ్మిన్ లాగా జాయిన్ అయిన తర్వాత నీకు మేజర్గా యూజర్స్, గ్రూప్స్ ఇట్లాంటి వాటితో డీల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. నీ డే టు డే టాస్క్స్ ఏవైతే ఉంటాయి చూడు, అవి నువ్వు యూజర్స్ ఇంకా గ్రూప్స్తోని యూజర్ అన్లాక్, యూజర్ లాక్, ఎవరైనా కంపెనీ నుంచి వెళ్ళిపోయారనుకో వాళ్ళని డిసేబుల్ చేయడము, కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారనుకో వాళ్ళ కోసం అకౌంట్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటావు. యూజువల్లీ ఐటీ హెల్ప్ డెస్క్ వాళ్ళు చేస్తారు, బట్ ఈ కోర్స్లో కూడా నీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎట్లా పనిచేస్తాడో నేర్చుకోవాల్సి వస్తుంది. మొత్తానికి 3 రకాల యూజర్లు, 2 రకాల గ్రూప్స్ అనేవి ఉంటాయి మామ. ఫస్ట్ది రూట్ యూజర్, UID 0. UID అనేది నేను ముందు చెప్తాను. రూట్ యూజర్ ఏంటి అని అంటే, నువ్వు ఎప్పుడైతే ఆ రెడ్ హ్యాట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసావు చూడు VMలో, యాజ్ అ VM వర్చువల్ మెషిన్ లాగా, అప్పుడు ద బేస్ లెవెల్ యూజర్ రూట్ యూజర్ మామ. ఓకే, దీనిని అన్లిమిటెడ్ సూపర్ యూజర్ అంటారు విత్ అన్లిమిటెడ్ ప్రివిలేజెస్. ఇది చెయ్యలేని పని ఏది ఉండదు లినక్స్లో పోయి నువ్వు లినక్స్నే డిలీట్ చేసి అని చెప్పావు అనుకో, అయినా కూడా చేస్తుంది యాజ్ అ రూట్ యూజర్.
నెక్స్ట్ ఆర్ సిస్టమ్ యూజర్స్. దీనికి యూఐడి 1 నుంచి 999. యూజువల్గా లెట్స్ సే ఎస్ఎస్హెచ్డి అనే డీమన్ని నువ్వు రన్ చేయాలి అనుకుంటున్నావు అనుకో, అవి రన్ చేయడానికి ఒక యూజర్ ఏదైతే ఉంది ఆ సిస్టమ్ యూజర్ అనేది రన్ చేస్తుంది మామ. దీని గురించి నువ్వు ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వచ్చేసి రెగ్యులర్ యూజర్స్. నీకు నాకు ఎవరైనా కంపెనీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏదైతే క్రియేట్ చేస్తావో చూడు, 1000 తర్వాత నుంచి యూఐడి అనేది స్టార్ట్ అవుతుంది. నేను అది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. అది హ్యూమన్ యూజర్స్ మామ. ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేస్తే 1000+ ఉంటుంది వాళ్ళ యూఐడి. అది హ్యూమన్ యూజర్స్. దీంట్లో నువ్వు వాళ్ళకి అడ్మిన్ ప్రివిలేజెస్ ఇద్దాం అనుకుంటున్నావా, ఏం గ్రూప్స్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నావు అన్నీ నువ్వు డిఫైన్ చేస్తావు యాజ్ అ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, నెక్స్ట్ గ్రూప్స్కి వచ్చేసి ప్రైమరీ గ్రూప్. నువ్వు ఎప్పుడైతే యూజర్ని అనేది క్రియేట్ చేస్తావు చూడు, ఆ యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఒక గ్రూప్కి బై డిఫాల్ట్గా యాడ్ అయిపోతుంది. అది ఆ గ్రూపే ప్రైమరీ గ్రూప్. ఆ గ్రూప్ కాకుండా వేరే ఏ గ్రూప్స్కి యాడ్ చేసినా అవి ఆ యూజర్కి సప్లిమెంటరీ గ్రూప్. లెట్స్ సే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైనా జాయిన్ అయ్యారు అని అనుకో, గ్లోబల్గా కంపెనీ మొత్తానికి ఒక గ్రూప్ ఉంటుంది కదా, దానికి యాడ్ చేస్తావు, అది ప్రైమరీ గ్రూప్. కానీ హెచ్ఆర్లో జాయిన్ అయ్యారు కాబట్టి హెచ్ఆర్కి ఏవైతే యాక్సెస్ కావాలి అని అంటే ఆ స్పెసిఫిక్ గ్రూప్స్కి యాడ్ చేస్తావు చూడు, అవన్నీ సప్లిమెంటరీ గ్రూప్స్ అనమాట. నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఇంపార్టెంట్ ఫైల్స్ ఏంటి అని అంటే ఈటీసీ అనే ఒక ఇందులో పాస్వర్డ్ PASSWD అనే ఒక ఫైల్ ఉంటుందన్నమాట. ఆ ఫైల్ లోపల ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, నువ్వు క్రియేట్ చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది దాని లొకేషన్. నువ్వు ఏదైనా యూజర్ని క్రియేట్ చేసావు అని అనుకో, ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూద్దాము, సో దట్ నీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను మామ, PWD చేసి హోమ్ కుశాల్ శంభు అనే డైరెక్టరీలో ఉన్నాను. నేను CD ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ETC అనే డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇందులో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా, అందులోపల నేను ఏం ఫైల్ ఎత్తుకుదాం అనుకుంటున్నాను, పాస్వర్డ్ అనే ఫైల్ ఎత్తుకుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు కింద కనుక చూస్తే, నేను ఒకసారి మళ్ళీ క్లియర్ చేసి cat etc పాస్వర్డ్ grep kshambhu అని చేస్తాను. ఇక్కడ కనుక నువ్వు చూస్తే కొన్ని ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి చూడు, ఆ ఫీల్డ్స్ని నేను ఏ అర్థం ఏంటో చెప్తాను చూడు. ఫస్ట్ది యూజర్ నేమ్, రైట్? kshambhu అనేది నా యూజర్ నేమ్. దాని తర్వాత వచ్చేసి X అంటే ఏంటి అని అంటే పాస్వర్డ్ మామ. దాని తర్వాత వచ్చేసి యూజర్ ఐడి. నా యూజర్ ఐడి 1000 అని ఎందుకు ఉంది అని అంటే, నేను ఎప్పుడైతే ఈ వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేశానో, ఆ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసిన టైంలో వేరే ఎవరైనా యూజర్ కావాలా అని నాకు బై డిఫాల్ట్గా రెడ్ హ్యాట్ అడిగింది కదా, అప్పుడు నేను క్రియేట్ చేశాను కాబట్టి 1000 అని వస్తుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం వేరే ఏదైనా యూజర్ చేస్తే 1001 వస్తుంది. అది కూడా చేసి చూపిస్తాను, రైట్? దాని తర్వాత GID అంటే ఏంటంటే గ్రూప్ ఐడి అనమాట. నాది గ్రూప్ ఐడి, ఇది రెండు సేమ్ ఎందుకు ఉన్నాయి అని అంటే, నేను ఎప్పుడైతే నా యూజర్ని క్రియేట్ చేశానో అప్పుడు సపరేట్గా వేరే గ్రూప్ అంటూ క్రియేట్ చేయలేదు. ఆటోమేటిక్గా యూజర్ క్రియేట్ చేసినప్పుడు గ్రూప్ తనంతకు తానే రెడ్ హ్యాట్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల నాకు గ్రూప్ ఐడి కూడా సేమ్గానే ఉంది. దాని తర్వాత కామెంట్ ఏమీ లేదు, కామెంట్ ఈజ్ జస్ట్ బై డిఫాల్ట్ అనమాట. దాని తర్వాత హోమ్ డైరెక్టరీ. నా హోమ్ డైరెక్టరీ ఏమని చెప్తుంది, హోమ్ కుశాల్ శంభు అని చెప్తుంది. నేను CD హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళి చూస్తే హోమ్ కుశాల్ శంభు నా హోమ్ డైరెక్టరీ కరెక్టే ఉంది కదా. దాని తర్వాత నేను ఇక్కడ ఏదైతే కమాండ్స్ ఒత్తుతున్నాను చూడు, ఈ కమాండ్స్ ఎక్కడ ఒత్తుతున్నాను, బ్యాష్లో ఒత్తుతున్నాను. ఈ బ్యాష్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉందని చెప్తుంది మామ, బిన్ అనే ఫోల్డర్లో బ్యాష్ పైన నేను ఇది వర్క్ చేస్తున్నాను కరెంట్లీ అని చెప్తుంది. అదే షెల్, రైట్? ఇప్పుడు యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. కమాండ్ ఏంటి మామ, యూజర్ యాడ్ కమాండ్. నువ్వు ఏమేం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి అనుకుంటున్నావు, యూజర్ నేమ్ అనమాట. ఇక్కడ నువ్వు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రైట్ సైడ్లో చెప్పాను చూడు, యూజర్ యాడ్ ఎప్పుడైతే నువ్వు చేస్తావు చూడు, యూజర్ని మాత్రమే రెడ్ హ్యాట్ కానీ లినక్స్ క్రియేట్ చేస్తుంది. ఆ యూజర్కి పాస్వర్డ్ అది క్రియేట్ చెయ్యదు. బై డిఫాల్ట్ పాస్వర్డ్ ఏమీ ఉండదు. నేను నీకు ప్రాక్టికల్గా చేసి చూపించే ముందు కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా చూద్దాం. -G అని ఇచ్చావనుకో, ఏం గ్రూప్లోకి యాడ్ చేయాలి అనుకుంటున్నావు అనేది.
డాష్ క్యాపిటల్ జీ ఇచ్చావనుకో సప్లిమెంటరీ గ్రూప్. ఈ గ్రూప్ కాకుండా వేరే ఏ గ్రూప్లో జాయిన్ అయినా కానీ అది సప్లిమెంటరీ గ్రూప్స్ మామ. దాని తర్వాత నీకు స్పెషల్గా ఏమన్నా యూఐడి ఇవ్వాలి అని ఉందనుకో, నువ్వు ఫ్యూచర్లో లినక్స్ అడ్మిన్ అయిన తర్వాత నీకు కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో యూజర్ ఐడి బై డిఫాల్ట్ డిఫైన్ చేయమని ఉంటుంది. ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. సో డాష్ యూ అని ఇస్తే యూజర్ ఐడి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఆర్గ్యుమెంట్ చాలా మెయిన్ మామ, విను. లాగిన్ షెల్ ఎట్లయితే నాకు బిన్ బ్యాష్ అని ఉంది చూడు, అట్లా ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత నో లాగిన్ షెల్ ఎవరైతే యూజర్ ఉన్నారు చూడు వాళ్ళకి లాగిన్ షెల్ అనేది ఉండకూడదు అని వాడిని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు నువ్వు ఎస్బిన్ డాష్ నో లాగిన్ అని ఇవ్వాలి. సో దట్ ఈ యూజర్ ఎవరైతే ఉన్నారు చూడు మామ వాళ్ళకి అసలు లాగిన్ కమాండ్స్ ఇవ్వడానికి ఏమీ ఉండదు. అది ఆల్రెడీ మామ మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాము. ప్రాక్టికల్గా చేసి చూస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే యూజర్ యాడ్ జీ ఏమి ఇస్తున్నాను, నా గ్రూప్కి మాత్రమే యాడ్ చేస్తున్నాను. నేను 1000 గ్రూప్లో ఉన్నాను కదా, సేమ్ గ్రూప్కే యాడ్ చేస్తున్నాను. డాష్ ఎం అంటే ఏంటి అని అంటే హోమ్ డైరెక్టరీ ఉన్నా లేకపోయినా హోమ్ డైరెక్టరీ అనేది స్పెసిఫిక్గా ఈ యూజర్ కోసం క్రియేట్ చేయని చెప్పి. దాని తర్వాత వీళ్ళకి ఏమీ లాగిన్ షెల్ ఇవ్వట్లేదు, రైట్? ఏమో ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ఒకసారి చూద్దాం. నేను యూజర్ నేమే ఇవ్వలేదు. క్లియర్ చేసి యూజర్ నేమ్ ఇద్దాం. సో బాబ్ అని యూజర్ నేమ్ ఇద్దాం. పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. పర్మిషన్ డినైడ్ ఎందుకు వచ్చింది అని అంటే మామ నేను ప్రస్తుతం నార్మల్ యూజర్లో ఉన్నాను. నాకు సూపర్ యూజర్ పర్మిషన్స్ ఉన్నా కానీ ప్రివిలేజెస్ ఉన్నా కానీ నేను ప్రస్తుతం అది వాడట్లేదు. నేను నా సూపర్ యూజర్ పర్మిషన్స్ వాడాలి అని అంటే సూడో అంటే సూపర్ యూజర్ డూ యూజర్ యాడ్ G1000 MS SBIN నో లాగిన్ అని పెట్టేసి బాబ్ అని పెట్టాను అనుకో, ఈసారి యూజర్ క్రియేట్ అయిపోతుంది. యూజర్ క్రియేట్ అయ్యాడా లేదా అని ఎట్లా తెలుసుకుంటాము అని అంటే క్యాట్ ఈటీసీ పాస్వర్డ్లోకి వెళ్ళి చూసామనుకో లాస్ట్లో బాబ్. ఇక్కడ కనుక నువ్వు చూస్తే 1001 అని ఉంది. 1001 ఎందుకు? 1000 తర్వాత వచ్చే నెంబర్ కాబట్టి. దాని తర్వాత హోమ్ బాబ్ హోమ్ డైరెక్టరీ కూడా క్రియేట్ అయ్యింది. లాగిన్ షెల్ ఏమైనా ఉందా అంటే లాగిన్ షెల్ ఏమీ లేదు. ఇప్పుడు నేను కనుక అందులోకి వెళ్ళాలి అని ట్రై చేశాను అని అనుకో, బాబ్ లాగా స్విచ్ యూజర్ బాబ్ అని ఇచ్చాను అనుకో, పాస్వర్డ్ అసలు మనం సెట్టే చేయలేదు కాబట్టి అథెంటికేషన్ ఫెయిల్యూర్ అని వస్తుంది. ఎందుకంటే పాస్వర్డ్ మనం ఇయ్యలేదు. చూడు కింద అథెంటికేషన్ ఫెయిల్యూర్ అని వచ్చింది. ఇప్పుడు మనం పాస్వర్డ్ సెట్ చేయాలి అని అంటే ఎట్లా చెప్తాను విల్. సూడో పాస్వర్డ్ ఎవరికి సెట్ చేస్తున్నావు? బాబ్కి. ఏమని సెట్ చేద్దాం అనుకుంటున్నా? నేను ఒకలాగా సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్స్ ఓకే, అది పాస్వర్డ్ రాని ఏం కాదు. ఓకే, ఇప్పుడు నేను ఆ బాబ్ లోపలికి వెళ్ళాలి అని అనుకున్నా కానీ అతనికి లాగిన్ షెల్లే లేదు. సో లాగిన్ షెల్ లేనప్పుడు ఏమవుతుంది? అకౌంట్ నాట్ కరెంట్లీ అవైలబుల్ అని వచ్చేస్తుంది. అండర్స్టూడ్ మామ? ఇప్పుడు మనము ఇంకొక యూజర్ అనేది క్రియేట్ చేసి చూద్దాం. యూజర్ యాడ్ MG సేమ్ గ్రూప్లో పెడుతున్నాను SBIN డాష్ సేమ్ నాది ఎలా ఉందో అలా బాలయ్య యూజర్ క్రియేటెడ్. ఎట్లా చెక్ చేస్తాము? ఈటీసీ పాస్వర్డ్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తాం. కింద చూడు 1002 ఇది. ఇప్పుడు మనము పాస్వర్డ్ సెట్ చేయాలి. నెక్స్ట్ సూడో పాస్వర్డ్ బాలయ్య ఒక పాస్వర్డ్ అనేది ఇద్దాం, రైట్? ఇప్పుడు నేను బాలయ్య లోపలికి చేంజ్ అవ్వాలి అని అంటే లాగిన్ షెల్ అనేది వచ్చేసింది చూడు. ముందు నేను కేశంబు ఉండే, ఇప్పుడు బాలయ్యకు వచ్చేసింది చూడు. అండర్స్టూడ్ మామ? ఇది యూజర్ క్రియేషన్ అన్నమాట. నెక్స్ట్ ఒక యూజర్ ఏ గ్రూప్కి బిలాంగ్ అవుతాడు అని చెప్పడానికి మనం వాడేది LID. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ యాజ్ అ ఫన్ ఫ్యాక్ట్ చెప్తున్నాను అంతే. దాని తప్పితే ఏం లేదు. LID కేశంబు చెప్పాను అనుకో, సూపర్ యూజర్ పర్మిషన్స్ కావాలి అంటున్నాడు. సో LID కేశంబు చెప్పాను అనుకో, సారీ ఇగో ఇక్కడ ఉంది చూడు. వీల్ అంటే ఏంటో కూడా నేను తర్వాత చెప్తాను. వీల్ ఈజ్ నథింగ్ బట్ నేను సూపర్ యూజర్ కాబట్టి, నాకు సూడో ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి నేను వీల్ అనే దాని గ్రూప్లో ఉన్నాను అంతే. దానికంటే ఎక్కువ ఏమీ లేదు, రైట్? ఇది జస్ట్ ఫన్ కోసం మాత్రమే చెప్పాను. నెక్స్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిన యూజర్ని మాడిఫై చేయాలి అంటే ఎలా?
చాలా సింపుల్ కమాండ్. ఇందాక యూజర్ యాడ్ చేసావు, ఇప్పుడు యూజర్ మాడిఫై కమాండ్ ఇస్తావు అంతే. దాని తప్పితే ఏమీ లేదు. నువ్వు మ్యాక్సిమంగా కామన్గా వాడే ప్లేసెస్ యూజర్ మాడిఫై దేనికి వాడతావు అని అంటే -G. ఇందాక సప్లిమెంటరీ గ్రూప్ అని చెప్పాను కదా, -G అని ఇచ్చావనుకో, ఎవరైతే ఆ యూజర్ నేమ్ ఇస్తున్నావో అతను ఆ సప్లిమెంటరీ గ్రూప్ అనేది యాడ్ అయిపోతాడు అనమాట. ఇది నువ్వు నీ సిస్టమ్ అడ్మిన్ కెరియర్లో తక్కువ చెయ్యాలి, అస్సలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే, ఏదైనా యూజర్ ఒక గ్రూప్కి యాడ్ అవ్వాలి అని అంటే ఓవర్ రైట్ చేయకూడదు కదా. ఓవర్ రైట్ చేస్తే అన్ని గ్రూప్స్లో నుంచి వెళ్ళిపోయి ఆ ఒక్క గ్రూప్లోనే ఉంటాడు. మనము అపెండ్ అనేది చెయ్యాలి. సో నువ్వు ఎప్పుడు ఈ స్మాల్ a క్యాపిటల్ G అనేదే వాడతావు, ఎందుకంటే నువ్వు 10,000% అపెండే చేయాల్సి వస్తుంది. ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేసావు అని అంటే పాత ప్రీవియస్ గ్రూప్ నుంచి ఆ యూజర్ ఎగ్జిట్ అయిపోయి, అంటే ఓవర్ రైట్ అయిపోయి ప్రైమరీ గ్రూప్ మాత్రమే మిగులుతుంది, ఇంకొక సప్లిమెంటరీ గ్రూప్ అనేది మిగులుతుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య ఏ గ్రూప్స్లో ఉన్నాడు, LID బాలయ్య అని పెట్టాను అనుకో, ఓన్లీ ఒక గ్రూప్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సూడో యూజర్ మాడ్ AG ఏ గ్రూప్కి యాడ్ చేయాలి అనుకుంటున్నాను, యూజర్ నేమ్ అని ఇచ్చాను. యాడ్ అయిపోయారు కదా, బాలయ్య అని ఇచ్చాను అనుకో, NTR నీల్లోకి యాడ్ అయిపోయారు చూడు. అదే నేను సూడో యూజర్ మాడ్ G అని ఇచ్చి 1000 ఇచ్చి పేరు ఇచ్చాను అనుకో, ఇప్పుడు సేమ్ కమాండ్ నేను రన్ చేస్తే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు చూడు. ఎందుకు ఎగ్జిట్ అయిపోయారు అంటే ఓవర్ రైట్ చేసేసింది కాబట్టి. నెక్స్ట్ చాలా ఈజీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ని డిలీట్ చేయడం ఎలా. ఒక యూజర్ని యాడ్ చేయాలి అంటే యూజర్ యాడ్, మాడిఫై చేయాలంటే యూజర్ మాడ్, ఇది యూజర్ డిలీట్ అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా, నువ్వు ఉట్టి యూజర్ డిలీట్ ఇచ్చావనుకో, హోమ్ యూజర్ ఈ డైరెక్టరీ అనేది ఉండిపోతుంది, మళ్ళీ నువ్వు వెళ్ళి డిలీట్ చేయాల్సి వస్తుంది. అలా ఉండిపోకుండా ఉండాలి అని అంటే -R అని ఇవ్వాల్సి వస్తుంది, రైట్. నేను ఇప్పుడు సూడో యూజర్ డిల్ -R బాబ్. నెక్స్ట్ బాలయ్య హోమ్ డైరెక్టరీ ఉంది కాబట్టి సూడో యూజర్ డిలీట్ బాలయ్య. ఆల్రెడీ ప్రాసెస్ యూజ్ చేస్తుంది అని చెప్పింది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మంచి ఎగ్జాంపుల్ ఇది. ఆల్రెడీ ప్రాసెస్ యూజ్ చేస్తుంది అని అంటే ఫోర్స్ఫుల్గా క్రియేట్ చెయ్యి అని అంటారు. ఫోర్స్ఫుల్గా డిలీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు బాలయ్య అనే హోమ్ డైరెక్టరీ వెళ్ళిపోయింది చూడు. ఇప్పుడు నేను బాలయ్య లాగా అవ్వాలి అనుకున్నా డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అది నీ యూజర్ క్రియేషన్, మోడిఫికేషన్ అండ్ డిలీషన్ మామ. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం మనం ఇప్పుడు. పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను విని. ఇందాక నీకు ఏం చెప్పాను, యూజర్ క్రియేట్ చేస్తే పాస్వర్డ్ సెట్ కాదు, నువ్వే నీ స్వతహా పాస్వర్డ్ అనేది సెట్ చేయాలి. సో అన్ని పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అని అంటే ETC షాడో అనే ఫైల్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో అందులోపల ఆ ఫైల్ లోపల ఏమేం కాలమ్స్ ఉంటాయి అని అంటే, ఇది అగైన్ థియరీ మాత్రమే, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు స్కిప్ కొట్టచ్చు. యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ హ్యాష్ కింద ఉంటుంది, లాస్ట్ చేంజ్ ఎప్పుడు చేశారు అని ఉంటుంది, మినిమం, మ్యాక్సిమం, వార్నింగ్ ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి ఎక్స్పైరీ అవుతుందంటే, ఇన్యాక్టివ్ ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని ఉంటుంది. ఓకే, క్లియర్. sudo etc షాడో. నేను క్యాట్ ఇవ్వలేదు, సారీ, నాది తప్పు. క్యాట్ కింద నా పేరు, నా హ్యాష్డ్ పాస్వర్డ్, అన్ని కాలమ్స్ ఇక్కడ ఉన్నాయి చూడు. అండర్స్టూడ్. ఇది నీకు ఉట్టి తెలుసుకోవాలి కాబట్టి అంతే. పాస్వర్డ్లో కొన్ని రకాలు ఉన్నాయి మామ, ఇది కూడా అగైన్ థియరీ, నువ్వు స్కిప్ చేయాలనుకుంటే చేసేయచ్చు. ఫస్ట్ది MD5 ముందు వాడేవాళ్ళు, ఇప్పుడు వాడట్లేదు. ఇవన్నీ ఆల్గరిథమ్స్ అనమాట, అంటే హ్యాష్ టైప్స్ అంటే ఆల్గరిథమ్స్. నువ్వు లెట్సే బాలయ్య అని పాస్వర్డ్ పెట్టాము అనుకో, ఆ బాలయ్యని ఒక ఇన్క్రిప్షన్ ఆల్గరిథమ్ ద్వారా సేఫ్గా లినక్స్ స్టోర్ చేసుకునే ప్రొసీజర్ అనమాట. SHA-256 ఇప్పటికీ వాడుతున్నాము, SHA-512 అనేది లినక్స్ బై డిఫాల్ట్గా వాడుతుంది, రైట్. ఇప్పుడు నేను నీకు ఇందాక ఏం చెప్పాను, ఒక యూజర్కి ఒక పాస్వర్డ్ అనేది యాడ్ చేయాలి అని అంటే సూడో పాస్వర్డ్ యూజర్ నేమ్ అని ఇచ్చావు అంతే. ఒకవేళ నీ పాస్వర్డ్ నువ్వు చేంజ్ చేసుకోవాలి అని అంటే పాస్వర్డ్ అని టైప్ చేస్తే చాలు, కరెంట్ పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది అంతే, ఇంకా దానికంటే ఎక్కువ ఏం లేదు. సో నువ్వు యాజ్ అ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మేజర్గా చేసే పనులు ఏంటి, లాకింగ్ ది అకౌంట్, అన్లాకింగ్ ది అకౌంట్. ఏదైనా యూజర్ తన పాస్వర్డ్ మర్చిపోతే దానిని రీసెట్ చేసి నెక్స్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు కంపల్సరీ
ఆ పాస్వర్డ్ అనేది చేంజ్ చెయ్యి అని చెప్పి ఈమెయిల్ పెట్టడం. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అనేది చేసి చూద్దాం మామ. లాక్ చేద్దాం, అన్లాక్ చేద్దాం. ఇంకా మూడోది మనం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ నా దగ్గర ఒక అకౌంట్ అనేది ఉంది. ఏం అకౌంట్? బాబ్ అనే అకౌంట్ ఉంది. దీనిని మనం లాక్ చేద్దాం. సో sudo usermod L బాబ్, రైట్? ఇప్పుడు నేను ఒకవేళ లాగిన్ చెయ్యాలి అని అనుకున్నా కానీ యూజర్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను లాక్ చేసేసాను కాబట్టి. దాని తర్వాత అన్లాక్ అనేది చేద్దాం ఇప్పుడు, రైట్? అన్లాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలి అని అనుకుంటే లాగిన్ అవ్వనిస్తుంది చూడు. అంతే మామ, దానికంటే ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ గ్రూప్ మేనేజ్మెంట్. ఇంతసేపు యూజర్స్ చూసాం కదా, ఇప్పుడు మనం గ్రూప్స్ అనేది చూద్దాము. గ్రూప్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది? -etc-గ్రూప్లో, అంటే /etc/గ్రూప్లో అనేది సేవ్ అవుతుంది అనమాట. ఎలా సేవ్ అవుతుంది? గ్రూప్ నేమ్ ఏంటి, ఇదేంటి, జిఐడి ఏంటి, మెంబర్స్ ఏంటి, ఇది పాస్వర్డ్ అనమాట. ఓకేనా? మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి సేమ్ ఇక్కడ అదే చూద్దాం. సో cat etc గ్రూప్ చూసామనుకో, కింద చూడు, బాబ్ అనేది నేను నా గ్రూప్కి యాడ్ చేయలేదు కాబట్టి తన ఓన్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఎన్టీఆర్ నీల్ నేను క్రియేట్ చేశాను. దాని తర్వాత కే శంభు అనే గ్రూప్లో 1000 గ్రూప్లో ఒక గ్రూప్ ఉంది. ఇవన్నీ వేరేవి గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పి, రైట్? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. sudo usermod బాబ్ని నా గ్రూప్కి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సేమ్ ఫైల్ మళ్ళీ ఓపెన్ చేశాను అనుకో, కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడు, సప్లిమెంటరీ గ్రూప్స్లో బాబ్ కూడా యాడ్ అయిపోయాడు నా గ్రూప్ కానీ చూపిస్తుంది. సో అది మామ ఇన్ఫర్మేషన్, రైట్? ఒక గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి? సేమ్ యూజర్ యాడ్ లాగానే నువ్వు గ్రూప్ యాడ్ ఇస్తావు. -g అంటే నీకు గ్రూప్ ఐడి, ఇంకా దానికంటే ఎక్కువ ఏం లేదు. గ్రూప్ నేమ్, ఇది నేను డెమాన్స్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నీకు. గ్రూప్ డిలీట్ చేయాలి అని అనుకుంటే ఏంటి అని అంటే sudo గ్రూప్ డిలీట్ గ్రూప్ నేమ్. నువ్వు ఒక్కటేం గుర్తుపెట్టుకో అంటే ప్రైమరీ గ్రూప్స్ కెనాట్ బి డిలీటెడ్. ఇప్పుడు బాబ్ తన ఓన్ గ్రూప్లో ఉన్నాడు, క్లియర్ చేసి చూపిస్తాను చూడు. sudo lid బాబ్ అని వస్తాను అనుకో, బాబ్ తన ఓన్ గ్రూప్లో ఉన్నాడు కాబట్టి నేను డిలీట్ చెయ్యలేను ఆ గ్రూప్ని ఫస్ట్ వేరే అందరినీ ఆ గ్రూప్లో నుంచి అన్ని మెంబర్స్ని తీసేసిన తర్వాతనే నేను డిలీట్ చేయగలుగుతాను. నౌ ఒక యూజర్ని మల్టిపుల్ గ్రూప్స్గా ఎలా యాడ్ చేయాలి అనేది నేను చెప్తాను చూడు. ఇది ఫన్ ట్రిక్ మాత్రమే, నువ్వు కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు స్కిప్ చేసుకోవచ్చు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయి, నాకు పర్లేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బాబ్ని గ్రూప్ నుంచి తీసేస్తాను. దాని తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాను, ఓన్లీ 1 గ్రూప్లో ఉన్నారు. ఇప్పుడు నేను 2 గ్రూప్స్లో అనేది యాడ్ చేయాలి. ఏ గ్రూప్స్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా? ఎన్టీఆర్ నీల్ ఇంకా కే శంభులో యాడ్ చేద్దాం అనుకుంటున్నా, రైట్? నేనేమని చేస్తాను? sudo usermod AG ఒక గ్రూప్ ఏంటి? కే శంభు. ఇంకొక గ్రూప్ ఏంటి? ఎన్టీఆర్ నీల్. ఎవరిని యాడ్ చేయాలి? బాబ్ని యాడ్ చేయాలి. సేమ్ ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే గనక బాబ్ అన్నిట్లో యాడ్ అయిపోయాడు చూడు. అండర్స్టూడ్ విత్ మీ సో ఫార్? అంతే మామ, గ్రూప్ మేనేజ్మెంట్లో ఇంకేం లేదు. దీని తర్వాత చాలా ఫెయిర్లీ సింపుల్ టాపిక్, సూపర్ యూజర్ అంటే ఏం లేదు, నువ్వు కమాండ్ ప్రాంప్ట్ కానీ దాని అప్లికేషన్ అడ్మిన్ ప్రివిలేజెస్తో ఓపెన్ చేయాలి అని అంటే ఆ సూపర్ యూజర్కి నార్మల్ అడ్మిన్ ప్రివిలేజెస్ అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ sudo అంటే సూపర్ యూజర్ డూ, ఇందాక చెప్పాను కదా, ఏదైనా కమాండ్ని అడ్మిన్ ప్రివిలేజెస్తోని లాంచ్ చేయి అని చెప్పడం, అంతే, ఇంకేం లేదు. ఇది ఒక ఫన్ పార్ట్, నువ్వు ఇంటర్నెట్లో ఎతకాల్సిన అవసరం లేదని చెప్పి నేను నీకు టీచ్ చేస్తున్నాను. ఇది కూడా నువ్వు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసే. ఒక నార్మల్ యూజర్ని అడ్మిన్ ప్రివిలేజెస్ ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్తాను చూడు. నువ్వు ఏం చేయాలి అని అంటే sudo visudo అని వత్తాలి, రైట్? వత్తేవనుకో ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. /etc/sudoers అనే ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మొత్తం కిందికి వెళ్ళిపోయి లాస్ట్లో ఎవరికి అడ్మిన్ ప్రివిలేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నావు వాళ్ళ యూజర్ నేమ్ all = all : all
అంటే అన్ని ప్రివిలేజెస్ ఈ యూజర్కి ఇవ్వు అని చెప్తున్నాను. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యూజర్ వీల్ అనే ఒక గ్రూప్కి యాడ్ అయిపోతాడు. అలా గ్రూప్కి యాడ్ అయిపోయిన తర్వాత అడ్మిన్ ప్రివిలేజెస్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. అండర్స్టూడ్? అది ఫన్ ఫ్యాక్ట్ మామ, దానికంటే ఎక్కువ లేదు. ఇవాళ మనము ఎస్ఎస్హెచ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం మామ. వన్ ఆఫ్ ద కోర్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. లినక్స్ అనే కాదు, విండోస్లో అయినా ఎక్కడైనా కానీ చాలా కోర్ టాపిక్. ఓకే, చాలా ఈజీ టాపిక్. నేను ఇంకా ఈజీ చేస్తా, తెలుగులో క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ సర్వర్ లెట్స్ సే ఎక్కడో ఉంది మామ, యూఎస్లోనో నార్త్ కొరియాలోనో అంటార్టికాలో ఉంది ఈ సర్వర్. ఒక కంప్యూటర్ సర్వర్ అంటే ఒక కంప్యూటర్ ఎక్కడో ఉంది. దానికి నువ్వు మీ ఇంట్లో కూర్చొని కనెక్ట్ అవ్వాలి అని అంటే వాడే ప్రోటోకాలే ఈ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి? సెక్యూర్ షెల్. దీనికంటే ముందు కూడా వేరే ప్రోటోకాల్స్ వాడేవాళ్ళు, కానీ అది సెక్యూర్ లేకపోయేది. ఇక్కడ సెక్యూర్ అనే పదం మీద ఎక్కువ ఎంఫోసిస్ ఎందుకు అని అంటే, నువ్వు ఒక్కసారి కనెక్షన్ ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత ఇది నీ ల్యాప్టాప్ అనుకో, ఇది నీ ల్యాప్టాప్ అనుకో, నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తున్నావు. ఇది మీ దోస్త్ గాని కంప్యూటర్, ఇది మీ దోస్త్ గాని ఐప్యాడ్. ఎప్పుడైతే సెక్యూర్డ్గా కనెక్ట్ అవుతున్నావు చూడు యూజింగ్ ఎస్ఎస్హెచ్, అప్పుడు నీ కాన్వర్సేషన్, నువ్వు పంపించే ప్రతి కమాండ్ అనేది ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అన్నమాట. దానికోసమే దీని పేరు సెక్యూర్ షెల్. ఓకే, అంతే మమ్మ. ఆ కనెక్ట్ అయ్యే ప్రోటోకాలే ఎస్ఎస్హెచ్, దానికంటే ఎక్కువ ఏమీ లేదు, అంతే. ఓకే, ఇప్పుడు మనము ఎందుకు ఇందాక చెప్పా కదా, రిమోట్ లాగిన్ చేయడానికి కావాలి మనకి ఎస్ఎస్హెచ్. ఇంకా ఒక సర్వర్ ఎక్కడో ఉందని చెప్పాను కదా, యూఎస్లో ఒక సర్వర్ ఉంది, లేకపోతే నార్త్ కొరియాలో ఎక్కడో ఒక సర్వర్ ఉంది. దానిపైన నువ్వు ఒక కమాండ్ అనేది రన్ చేయాలి అని అనుకుంటున్నావు. ఓకే, ప్రింట్ దిస్, ఓకే డూ దిస్ అని మనం చెప్పాలి అని అనుకుంటున్నావు అని అనుకో, అప్పుడు ఎస్ఎస్హెచ్ ద్వారా ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి కమాండ్ అనేది ఇస్తావు అన్నమాట. అండర్స్టూడ్? కానీ ఎస్ఎస్హెచ్ ఎందుకు? నీ కిందకి చెప్పా కదా ఎన్క్రిప్షన్ అనే దాని గురించి. ఇట్ ప్రొటెక్ట్స్ క్రెడెన్షియల్స్ అండ్ ట్రాఫిక్. ఇదేంటో ట్రాఫిక్ ఫ్రమ్ ట్రాఫిక్ అని రాశాను నాకు కానీ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్, ఇది నువ్వు సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటప్పుడు నీకు వస్తుంది. దీనిపైన ధ్యాస పెట్టు. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ని అవాయిడ్ చేయడానికి కూడా ఎస్ఎస్హెచ్ వాడతాము. బికాస్ బై డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది ఎస్ఎస్హెచ్కి. దాని తర్వాత ఇంటిగ్రిటీ ఇంకా అథెంటికేషన్ ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్హెచ్ ఇస్ మోర్ సెక్యూర్ ముందు వేరే ప్రోటోకాల్స్ కన్నా. ఇది వచ్చి కూడా 2 decades అయిపోతుంది, సో నువ్వు టెన్షన్ తీసుకోకు. ఓకే, యూస్ కేసెస్ చూద్దాం మనం. ఏమేమి యూస్ కేసెస్ ఉన్నాయి? రిమోట్ లాగిన్, ఒక సర్వర్కి లాగిన్ అవ్వడం. ఎస్ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇప్పుడు నీ ల్యాప్టాప్లో ఉన్న ఒక డాక్యుమెంట్ని తీసుకెళ్ళి ఎక్కడో యూఎస్లోనో కెనడాలోనో అంటార్టికాలో ఉన్న ఒక కంప్యూటర్లోకి పెట్టాలి అని అనుకో, ఎస్ఎఫ్టీపీ అనే ప్రోటోకాల్, ఈ ఎస్ఎస్హెచ్ ద్వారా అది పుట్టిన ప్రోటోకాల్ని వాడి చేస్తామన్నమాట. దాని తర్వాత ఎస్సిపి, పోర్ట్ ఫార్వర్డింగ్, ఆటోమేషన్. ఇవి అడ్వాన్స్ టాపిక్స్, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతావు, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఈ ఆటోమేషన్ అంటే నీకు అర్థమై ఉండాలి. ఒక సింపుల్ వర్డ్, ఒక 10 మెషిన్లు ఉన్నాయి, యాన్సిబుల్ స్క్రిప్ట్ రాస్తావు, ఆ 10 మెషిన్లకి ఎస్ఎస్హెచ్ ద్వారా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అది నేను ఇప్పుడు ప్రస్తుతం జాబ్లో చేస్తున్నాను. నీకు అది కావాలనుకో కింద కామెంట్స్లో చెప్పు. ఓకే, ఎట్లా వాడతారు కుషాల్? చాలా సింపుల్గా ఎస్ఎస్హెచ్ అని ఇస్తావు, నీ యూజర్ ఐడి, ఇక్కడ యూజర్ ఏంది కుషాల్ అని నువ్వు నన్ను అడిగినావు అనుకో, ఇది మీ మేనేజర్ ఇస్తాడు, నువ్వు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇట్లాంటి మెషిన్ ఏదైతే ఉంది చూడు, ఈ మెషిన్ ఇప్పుడు ప్రస్తుతం నేను ఎస్ఎస్హెచ్ ద్వారానే కనెక్ట్ అయ్యాను. కే శంభు రెడ్ హ్యాట్ అని ఉంది కదా, ఇది నేను ఎస్ఎస్హెచ్ ద్వారానే కనెక్ట్ అయ్యాను. ఇది నా లోకల్ మ్యాక్బుక్, కుషాల్ శంభు అట్ కుషాల్స్ మ్యాక్బుక్ ప్రో అని చూడు, ఇది నా లోకల్ మ్యాక్బుక్. నేను ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను. దీనికి నేనేమని కనెక్ట్ అయ్యాను? కే శంభు అట్ 192.168.2.52. ఇది ఆఫీస్లో, నా ఆఫీస్లో, ఇక్కడ నుంచి ఒక 20 kilometers దూరంలో ఉన్న ఆఫీస్లో ఒక కంప్యూటర్. ఆ కంప్యూటర్కి నేను ఇంట్లో కూర్చొని కనెక్ట్ అవుతున్నాను. రైట్, దీని గురించి పట్టించుకోకు. ఇది ఎందుకు వాడావు అని అంటే, ఇది ఎస్ఎస్హెచ్ కీ పేరు. ఇది నేను ఇప్పట్లో చెప్పాను, ఇది అడ్వాన్స్ టాపిక్, నీకు అవసరం లేదు. ఓకే, సేమ్ ఎస్ఎస్హెచ్ కే శంభు ఎట్ 192.168.2.52 కూడా ఇవ్వచ్చు. ఎంటర్ కొడితే డినైడ్ వస్తుంది. నేను ఎస్ కొట్టినా డినైడ్ వస్తుంది, ఎందుకంటే నేను పాస్వర్డ్ అథెంటికేషన్ ఇది చేసేసిన కాబట్టి. అందులో పాస్వర్డ్ ఈ రెడ్ హ్యాట్ సర్వర్లో పాస్వర్డ్ అథెంటికేషన్ డిసేబుల్ చేసిన కాబట్టి వస్తుంది. కానీ ద కమాండ్ ఇస్ సేమ్. ఓకే, ఈ యూజర్ నేమ్ అనేది మీ మేనేజర్ ఇస్తాడు. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు అని అనుకో, ఎగ్జామ్లో ఆ ఏదైతే క్వశ్చన్ ఉంది చూడు, ఆ క్వశ్చన్లో యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ అనేది ఇస్తారు. నువ్వు జస్ట్
ఈ కమాండ్ అనేది ఒత్తాలంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. సారీ, ఎంటర్ కొట్టాలంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. నీకు ఒక కనెక్షన్ అనేది ఫామ్ అయిపోతుంది. ప్రస్తుతం నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను కదా, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ SSH అని కొట్టాను అనుకో, సారీ SSHD అని కొట్టాను అనుకో, యాక్టివ్ అండ్ రన్నింగ్ అని వస్తుంది చూడు, ఎనేబుల్డ్. సో నేను ఎనేబుల్డ్ అంటే నేను కంప్యూటర్ ఆన్ అవ్వగానే SSH స్టార్ట్ చెయ్యని చెప్పాను అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు మామ. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రస్తుతం నేను కనెక్ట్ అయ్యానని చెప్తున్నాను, అట్లెట్లా కుషాలు అట్లెట్లా చెప్తాము అని అంటే, నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడు. గ్రెప్ SSH అని కొట్టాను అనుకో, ఇక్కడ ప్రస్తుతం నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను అని చూపిస్తుంది చూడు. ఏ పోర్ట్లో కనెక్ట్ అయ్యాను అనే దాన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది చూడు. అండర్స్టూడ్ మామ. దీని తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి మామ. ఇంకా దానికి ఈ టాపిక్స్కి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే మధ్యలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఐటీ డే టు డే లైఫ్ అనేది చెప్పబోతున్నాను. ఓకే, సింపుల్. మార్నింగ్ పోయినవా, ఇది ఫేక్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, మీరు ఈజీగా ఫేక్ చేయొచ్చు. ఏంది అని అంటే, నేను మార్నింగ్ వచ్చాను, ఐటీ డే టు డే లైఫ్ మార్నింగ్ వచ్చాను, టికెట్స్ చూసుకున్నాను, SLA ప్రకారం అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకున్నాను, ఒక్కొక్క దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఏమేమి వర్క్ చేసావు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా చూడు. ఒకడు ప్రింటర్ పనిచేయలే అంటాడు, ఒకడు నా ఇంటర్నెట్ స్లో ఉంది అంటాడు, ఒకడు నా ఇంటర్నెట్ అసలు వస్తలేదు అంటాడు, ఒకడు నా ల్యాప్టాప్ ఆన్ అవుతలేదు అంటాడు, ఒకడు నా పాస్వర్డ్ లాక్ అయిపోయింది అన్లాక్ చేయంటాడు, ఒకడు నేను పాస్వర్డ్ మర్చిపోయినా దాన్ని రీసెట్ చెయ్యి అంటాడు. ఇవన్నీ డే టు డే లైఫ్లో నువ్వు చెయ్యాల్సిన పనులు మామ. ఒకడు ఈమెయిల్స్ గురించి అడుగుతాడు, నేను ఈమెయిల్స్ పంపిస్తున్నా పోతలేవు అంటాడు. దాని తర్వాత ఒకడేమో ఈమెయిల్స్లో నా సిగ్నేచర్ పోయింది అంటాడు. దాని తర్వాత ఒకడేమో నా ఈమెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అంటాడు. ఇంకోటి వస్తాడు, నా ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి రికవర్ చేయి అంటాడు. యూజర్ సెంట్రిక్ కస్టమర్ సపోర్ట్ ఏవైతే టికెట్స్ ఉన్నాయో చూడు, ఇవన్నీ నువ్వు డే టు డే లైఫ్లో అనేది చేస్తావు మామ, రైట్? అది కాకుండా అకేషనల్లీ నువ్వు అప్గ్రేడ్స్, పర్ఫార్మెన్స్ పెంచడానికి, ఎఫిషియన్సీ పెంచడానికి, ఆటోమేషన్స్ ఇట్లాంటివి కూడా చేస్తావు అన్నమాట, రైట్? ఇప్పుడు ఎవడైనా నీ దగ్గరకు వచ్చి కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యువర్ ప్రీవియస్ ఆర్గనైజేషన్ అని అడిగాడు అనుకో, ఐ వాజ్ డూయింగ్ సో అండ్ సో థింగ్స్ డైలీ అని చెప్పొచ్చు, రైట్? ఐ వాజ్ అధీరింగ్ టు SLAs, ఐ వాజ్ మీటింగ్ మై SLAs అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి ఏమేమి కావాలి, మేజర్గా ఒక క్రిటికల్ థింకింగ్ ఇక్కడ నేను నెంబర్ 1గా చెప్తున్నాను, ఒకటి విను. ఒకడు నీ దగ్గరికి వచ్చి ఇది అయితలేదు, ఎక్స్ పని అయితలేదు అనుకో, దానిని మొత్తం బేసిక్ నుంచి స్టార్ట్ చేయి. ఎప్పుడు నేను పింగ్ నేర్చేసుకున్నా, ఫస్ట్ నేను పింగ్ చేస్తా, ఇట్లా ఆలోచించినావు అనుకో, నువ్వు గుడుస్తావు ఆ ఇంటర్వ్యూలో. ఎక్కడ లేని ముడ్డగాళ్ళందరూ మనకే తగులుతారు, 100% గుడుస్తావు. అది మాత్రం చేయకు. నువ్వు ఏం చేయ తెలుసా, ఓకే నీ ల్యాప్టాప్ పనిచేస్తలేదు కదా, హ్యావ్ యూ ట్రైడ్ రీస్టార్టింగ్ ఇట్? ఆ రీస్టార్ట్ 99.9% ఆఫ్ ద టైమ్స్ పనిచేస్తుంది మామ. ఆ మిగతా 0.1% ఆఫ్ ద టైం మాత్రమే నువ్వు ఆ టికెట్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. 99% ఆఫ్ ద టైమ్స్ నువ్వు రీస్టార్టే చేయాలి. క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్ అయినా ఉండని, ఆల్వేస్ స్టార్ట్ విత్ ద మోస్ట్ బేసిక్ ఆన్సర్. ఇంటర్నెట్ పనిచేస్తలేదా, రీస్టార్ట్ చేయి. ఈమెయిల్స్ వస్తలేవా, రీస్టార్ట్ చేయి. ఇంటర్వ్యూలో కూడా నీకు ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ ఇచ్చిండు అనుకో, ఈ రూమ్లో ఒక సర్వర్ ఉంది, ఈ రూమ్లో ఒక ల్యాప్టాప్ ఉంది, ఈ రూమ్లో ఒక PC ఉంది, ఇవి కనెక్ట్ అవ్వడానికి ఆ ఇంటర్నెట్ పనిచేయట్లేదు, దీని నుంచి దీనికి పింగ్ పోతుంది కానీ దీని నుంచి దీనికి పింగ్ పోతలేదు, బట్ అట్ ద సేమ్ టైం దీని నుంచి దీనికి పింగ్ వస్తుంది, ఏముండొచ్చు ప్రాబ్లం, ఇట్లాంటి సినారియోస్ ఇచ్చాడు. వర్చువలైజేషన్లో ఒక VM పని చేయట్లేదు, హౌ విల్ యూ ట్రబుల్ షూట్ అన్నాడు. ఒక స్విచ్, ఒక రౌటర్ పని చేయట్లేదు, హౌ విల్ యూ ట్రబుల్ షూట్. ఒక సర్వర్, ఒక ఫైల్ సర్వర్, Hyper-V సర్వర్, ఇవన్నీ పని చేయట్లేదు, ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తావు అని వాడు నేను అడిగాడు అనుకో, అన్నిటికంటే ముందు నీకున్న నాలెడ్జ్ని మొత్తం ముడ్డ ఊడిపేసి పక్కన పాడదేంగి ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్ సార్ అని చెప్పు. వాడు నీ దగ్గర నుంచి అడుగుతుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే, నువ్వు రీస్టార్ట్ చేస్తున్నావా లేదా అనేది మాత్రమే. ఓకే, దాని తర్వాత మేజర్ ఆఫ్ ద టైం ఏం పని చేస్తుంది తెలుసా, నా కంప్యూటర్ ఆన్ అవ్వట్లేదు అని అంటే ఆ కంప్యూటర్కి ప్లగ్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా నువ్వు చూడాలి. నువ్వు నవ్వచ్చు ఈ వీడియో చూసి, నేను మా పిల్లతోని మా దోస్తులతోని ఎన్నిసార్లు చెప్పుకుంటా ఈ విషయము, ప్లగ్ కనెక్ట్ అయ్యి ఉండదు మామ. 90% ఆఫ్ ద టైం ఆ ప్లగ్ ఏదో కాలు దాకో పని చేసేటోళ్ళు వచ్చిర్రు, ఊడుస్తున్నారు, ఆ ప్లగ్ దింగేసింది, ఆ ప్లగ్ డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఆ ప్లగ్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా చెక్ చేయి. ఒక ల్యాప్టాప్, ఒక డివైస్ ఆన్ అవ్వట్లేదు, ప్రింటర్ పని చేయట్లేదు,
ఆ ప్రింటర్ ప్లగ్ ఇన్ అయ్యి ఉందా లేదా. ఇది నీ మైండ్లో పెట్టుకో, ఈ మైండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ వచ్చింది, ఏం చేయాలి, రైట్? నేను నీకు ఇది ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఏం చేయాలి అనేది. నువ్వు ఇప్పటికి ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ హార్డ్ రీసెట్ అయితే చెయ్యి. దాని పవర్ బటన్ని ఒక 30 సెకండ్లు పట్టుకో, దాని తర్వాత మళ్ళీ ఆన్ చేసి చూడు. ఆన్ అయిందా, వెరీ గుడ్. లేదు అని అనుకో సిస్టమ్ రీస్టోర్ చేయి. లేదు అని అనుకో ఫైనల్ ఆప్షన్ విండోస్ రీఇన్స్టాల్ చేయి. డన్. దాని తర్వాత ఇంటర్నెట్, అప్లికేషన్, అవుట్లుక్ ఏదో ఒకటి పని చేయట్లేదు, రీస్టార్ట్ చేయి. పవర్ కనెక్టెడ్ ఉందా లేదా దాన్ని అన్ప్లగ్ చేసి మళ్ళీ ప్లగ్ చేయి. ఇంటర్నెట్కి ఈ సంబంధించిన విషయం అనుకో పింగ్ చేయగలుగుతున్నావా లేదా, ఓకే. ఐపీ కాన్ఫిగ్ ఫ్లష్ డిఎన్ఎస్ చేయి. ఎందుకు చెయ్యి? 50% 70% ఆఫ్ ద టైం అది డిఎన్ఎస్ఏ ఉంటుంది మామ. 100% నువ్వు గూగుల్లో ఒక ఫైల్ ఎతికినావు అనుకో, గూగుల్ చేయి, నీకు క్లియర్గా అర్థమైపోతుంది డిఎన్ఎస్ ఎందుకు అంత బ్లేమ్ చేస్తారు. డొమైన్ నేమ్ సిస్టమ్ ప్రతిసారి పని చేయకుండా పోతుంది, అది విండోస్ యొక్క నీ బద్ధశత్రువు అది, రైట్? ఒకవేళ పీసీ ఇంటర్నెట్కి కనెక్ట్ చేయలేదనుకో, నువ్వు గూగుల్ చేయడం అప్పుడు స్టార్ట్ చేయి. ఈథర్నెట్ కేబుల్ కనెక్ట్ ఉందా లేదా, రీస్టార్ట్ చేసినావా లేదా అన్నీ ట్రై చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయి, రైట్? దాని తర్వాత డిఎన్ఎస్ని సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు అనుకో, లాస్ట్ వీడియో చూడు. వర్చువలైజేషన్ సింపుల్ టర్మ్స్. కొంత మేనేజర్లు అతి తెలివి యూజ్ చేసి వర్చువలైజేషన్ అనే టాపిక్ని బేసిక్ ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్, అసలు ఐటీ గురించి కానీ టెక్నాలజీ గురించి ఏమి తెలియనోనికి నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని అడుగుతాడు, రైట్? హూ డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ వర్చువలైజేషన్ని వానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. హౌ డూ యూ హ్యాండిల్ అప్పర్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్? ఆడు సంఖ నాకమన్నాడు అంటే నేను బటర్ ఏమీ రాయకుండా నాకు సార్ అని చెప్పాలి నువ్వు, ఇంపార్టెంట్ అది, రైట్? ఎస్ఎల్ఎస్ అంటే ఏంది, ప్రీవియస్ జాబ్లో దానిని ఎట్లా మేనేజ్ చేసినావు ఇందాకే చెప్పిన. దాని తర్వాత ఇందాక కూడా ఒక ట్రికీ సిచ్యువేషన్ చెప్పినా కదా. ఫస్ట్ ఒక వైస్ ప్రెసిడెంట్ నుంచి, ఒక నార్మల్ యూజర్ నుంచి ఒక సిస్టమ్ క్రిటికల్ డౌన్ అనే నీకు టికెట్లు వచ్చినాయి, ఎట్లా హ్యాండిల్ చేస్తావు అని అంటే నేను పోయి వైస్ ప్రెసిడెంట్ సంఘ నాకుతా, రైట్? దాని తర్వాత నెట్వర్కింగ్కి వచ్చేసరికి టీసీపీ యూడిపికి డిఫరెన్స్, నాట్ అంటే ఏంటి, విపిఎన్ అంటే ఏంటి, పింగ్ అంటే ఏంటి, ట్రేస్ రూట్ అంటే ఏంటి, ఫైర్ వాల్, ఐపీ అడ్రస్ ఇంకా గేట్ అవేకి డిఫరెన్స్ ఏంటి, ఇవి టిపికల్గా నీకు అడిగే క్వశ్చన్స్ అనమాట. యాక్టివ్ డైరెక్టరీ మీద కూడా అడుగుతారు. నెక్స్ట్ నీకు బేసిక్ నెట్వర్క్ పైన, బేసిక్ యూజర్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ పైన వచ్చేది యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి, డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, స్నాప్చాట్ వస్తుంది చూడు. అందుకే అన్నిగానం న్యూస్ పంపించుకోవద్దు మామ. స్నాప్షాట్కి బ్యాకప్కి డిఫరెన్స్ ఏంటి, వర్చువలైజేషన్లో ఈ టాపిక్ వస్తుంది, రీవిజిట్ చేయి. టికెటింగ్ సిస్టమ్ నువ్వు ఏది వాడావు, 2 ఫ్యాక్టర్ ఆర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటి, ఎస్ఎస్ఓ సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటి, ఇదంతా నేను ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను. క్లౌడ్ సర్వీసెస్ ఏమైనా వాడావా, వాడితే ఏమేమి వాడావా, ఆఫీస్ 365 వాడావా, అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ వాడావా, లేకపోతే AWS కూడా వాడుండొచ్చు, నువ్వు నీ ఇష్టం. రిమోట్ సాఫ్ట్వేర్ ఏమన్నా రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ఏమన్నా వాడావా, ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, ఏదో లాగ్ మీ ఇన్, ఇట్లాంటివన్నీ, నింజా అని, ఇవన్నీ నీకు రిమోట్ మేనేజ్మెంట్ టూల్స్, ఇవి వాడావా, రైట్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిహేవియర్కి వచ్చేసరికి ఇవి కూడా అడుగుతాడు. ఇవి నేను ఇక్కడ నీకు ఈ అన్నీ ఇస్తుంది ఏంది అని అంటే, నేను అన్ని ఇంటర్నెట్ సైట్స్ వెతికి ఏవి నీకు మేజర్గా హెల్ప్ అవుతాయి అనేది, ఓకే? టెక్నికల్ ఇష్యూ నీకు ఫస్ట్ నాలెడ్జ్ లేదు, ఆ టెక్నికల్ ఇష్యూ నువ్వు ఫస్ట్ టైం వింటున్నావు, దానిని ఎట్లా సాల్వ్ చేస్తావు అని వాడు ఇంటర్వ్యూర్ అడిగితే నేను నాలెడ్జ్ బేస్ చెక్ చేస్తాను, ఫస్ట్ అయితే రీస్టార్ట్ చేస్తాను. ఇవి నువ్వు చెప్పాల్సిన ఆన్సర్. ఐ విల్ రైట్ అ పవర్షల్ స్క్రిప్ట్ ఆర్ అ పైథాన్ స్క్రిప్ట్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అన్నావు అనుకో, అయిపోయా, నీ జాబ్ పోయినట్టే. దాని తర్వాత వేర్ యూ హ్యాడ్ టు సపోర్ట్ అ యూజర్ వేర్ హీ వాజ్ వెరీ అప్సెట్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అని అడుగుతాడు. ఒకడు ఉన్నాడు అబ్బాయి, అన్సు గుద్దలా కాలింది, దానికి 2 రోజుల నుంచి ఇంటర్నెట్ వస్తలేదు, అది ఫోన్ చూడలేదు, నీకు ఫోన్ చేసి అరే ఇంటర్నెట్ వస్తలేదు రా బాగా అన్నాడు, ఎట్లా హ్యాండిల్ చేస్తావు, రైట్? మల్టిపుల్ టికెట్స్ ఉన్నాయి, నువ్వు ప్రయారిటైజ్ చేయాలి. నేను ఇందాక చెప్పినా కదా, ఎస్ఎల్ఎస్ దాని ప్రకారం ప్రయారిటైజ్ చేస్తా అని చెప్పాలి నువ్వు. టెక్నికల్ ప్రాబ్లమ్ నాన్ టెక్నికల్ పర్సన్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నువ్వు ఏమని చెప్తావు, ఇట్లాంటి వాటిల్లో ట్రికీ సిచ్యువేషన్స్ మామ. ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న రూట్ తీసుకుంటున్నావు అని అనుకో, అనాలజీస్ యూజ్ చేయొచ్చు, ఫోన్ బుక్ అనాలజీ అది ఇది యూజ్ చేయొచ్చు. లేదు అని అనుకో, ఇది టెక్నికల్, ఓకే, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చోమంటావా, నన్ను సాల్వ్ చేయమంటావా అని అడగవచ్చు, ఓకే? ఆ రూట్ కూడా నువ్వు తీసుకోవచ్చు.
టెల్ మీ అబౌట్ అ టైమ్ వెన్ యూర్ సిస్టమ్ వెంట్ డౌన్ అండ్ నువ్వు ఏం చేసినావు, ఒక సర్వర్ వెళ్ళిపోయింది, దెంగేసింది, నువ్వు ఏం చేసినావు దానికోసం. నువ్వు ఒక మిస్టేక్ చేస్తే దానిని ఎట్లా రెక్టిఫై చేస్తావు. ఇది చాలామంది స్టూడెంట్స్, చాలామంది జాబ్ సీకర్స్ చేసే తప్పు ఇక్కడ ఏంది అని అంటే, నీ వల్ల ఒక మిస్టేక్ జరిగింది, దానిని రెక్టిఫై ఎట్లా చేసుకుంటావు అని అంటే, ఓ నేను నాలెడ్జ్ బేస్లోకి పోయి ఎడిట్ చేసి ఇది చేస్తాను కాదు. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలుసా? ఐ విల్ అపాలజైజ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఐ విల్ అక్నాలెడ్జ్ మై మిస్టేక్ నుంచి స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ద ఇంటర్వ్యూయర్ ఈజ్ లుకింగ్ ఫర్. నేను ఇది చేసేస్తా అది కాదు, నేను ఫస్ట్ సారీ చెప్తా, నా వల్ల తప్పు జరిగిందని చెప్పి నాకు నేను అక్నాలెడ్జ్ చేస్తా. ఇవి గుర్తుపెట్టుకో, రైట్? దాని తర్వాత వచ్చేసి సర్టిఫికేషన్స్ మామ. ఇప్పుడు ఈ 2 కోర్సెస్ ఏవైతే చేసినావు నావి, ఒక 5-6 గంటలు కూర్చొని చూసినావు కదా, ఇది నీకు మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి హెల్ప్ అయిపోతాయి. ఇవి చూస్తే చాలు నాకు తెలిసినంత వరకు. నేను ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి 100% సరిపోవు. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక 120-130 క్వశ్చన్లు అనేది ఒక వర్డ్ డాక్యుమెంట్ పెడుతున్నా, అవన్నీ బట్టి కొట్టుకొని పో, రైట్? సర్టిఫికేషన్స్, నీకు ఇంతసేపు నేను చెప్పింది ఇంటర్వ్యూ ఎట్లా క్లియర్ చేయాలి అని. ఇప్పుడు నేను చెప్పేది ఇంటర్వ్యూ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పేసి. దీనిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఎట్లా అప్లై చేస్తే స్మార్ట్గా అప్లై చేసి ఎట్లా జాబ్స్ కొట్టాలి అని చెప్పి. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. నీ రెజ్యూమేలో మ్యాక్సిమం ఇందు లోపల ఒక్కటైనా ఉండేటట్టు చూడు మామ, రైట్? ఈ అన్నిట్లో ఇది మ్యాక్సిమం కొంచెం అవాయిడ్ చేయి, కానీ మిగతావన్నిట్లో ఒక్కటైనా ఉండేటట్టు చూడు. ఒక 20,000 ఇనీషియల్లీ, ఒక 30,000 అయితే ఖర్చు అవుతుంది యాజ్ అ ఫ్రెషర్. నువ్వు ఎక్స్పీరియన్స్ ఫేక్ చేస్తున్నావు అని అనుకో, దట్స్ ఫైన్. యాజ్ అ ఫ్రెషర్ నువ్వు జాబ్స్ అప్లై చేస్తున్నావు అనుకో, ఇందులోపల ఒక్కటైనా సర్టిఫికేషన్ ఉండేటట్టు చూడు. నెట్వర్క్ ప్లస్, సెక్యూరిటీ ప్లస్, ఇది చేయడానికి నీకు 6-7 నెలలు పడుతుంది. ఇవి 2 కంప్లీట్ చేయడానికి కూడా 6 నెలలు పడుతుంది. ఇది ఒక్కటి చేయడానికి ఒక 2 నెలలు పడుతుంది అంతే, ఈ కోర్స్ ఆల్రెడీ నువ్వు తీసేసుకొని ఉంటే. రెడ్ హ్యాట్, RHC, నీకు లినక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేయి, నీకు లినక్స్ సైడ్ జాబ్స్ వస్తాయి. AWS అంటే నీకు క్లౌడ్ హ్యాండిల్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఈ సర్టిఫికేషన్స్ కనుక ఈ సర్టిఫికేషన్స్లో ఏదో ఒక్క సర్టిఫికేషన్ అన్న నీ రెజ్యూమే మీద ఉందనుకో, నీకు ఈజీగా సెలెక్ట్ చేస్తారు ఓవర్ అదర్ క్యాండిడేట్స్. అదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకో. ఇవి చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ బూస్ట్ ఇస్తాయి నీకు. సో ఈ అన్నిట్లో ఏదో ఒక్క సర్టిఫికేషన్ అన్న చేయడానికి ట్రై చేయి. ఇగో ఐటీ కోర్స్కి మాత్రం ఇంతే మామ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నీకు వేరే ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకో, నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వడం మర్చిపోకు. నేను మళ్ళీ చెప్తున్నా, నేనేం నీ సార్ని కాదు, నాకేం అమ్మాయికి మెసేజ్ చేస్తే గింత కూడా రాదా ఇడు అని అనుకుంటాడు అని అనుకోకు. నేను మొడ్డబి అనుకోను, నువ్వు తెగ ఫీల్ అయిపోయి ఓ ఈయనకి మెసేజ్ చేయాలా లేదా ఇట్లాంటి ఎదవ ఆలోచనలు మాత్రం పెట్టుకోకు. నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ చేయి. నీలాగానే బయట 200-300 మంది నాకు రోజు రీచ్ అవుట్ అవుతున్నారు అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళకి నేను యాక్టివ్గా హెల్ప్ చేసినట్టే నీకు కూడా యాక్టివ్గా హెల్ప్ చేస్తాను. నీకు జాబ్ రావడం 2026లో నీకు ఒక జాబ్ వచ్చి, నీకు ఒక పోరిని బటాయించి ఒక బండి పైన ఆమెను వేసుకొని తిరిగి ఎంజాయ్ చేయడమే మనకు కావాల్సిన ఎండ్ గోల్ అనమాట. సో రీచ్ అవుట్ అవ్వడం మర్చిపోకు మామ. ఐటీ కోర్స్కి మాత్రం ఇంతే, రైట్? ఐ హోప్ యూ ఎంజాయ్డ్. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఇంతసేపు చూసినావు అని అంటే సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకు, సరేనా?